కాకుండా మీరు చెప్పే కథకు సంబంధించిన పాట పిల్లలకు నేర్పించి ఒక్కొక్కసారి మనం కొంతమంది ఏం చేస్తారు, కథలు చెప్పలేరు వాళ్ళు. కొంతమందికి కథ చెప్పే టాలెంట్ ఉండదు, కథ చెప్పే టాలెంట్ ఉండదు. మధ్య ఒకసారి తిరుపతిలో నేను చెప్పినట్టు అందరూ మంచి టీచర్లు వాళ్ళంట, హెడ్ మిస్టర్స్ మంచి. సో నేనేమన్నానంటే ఊరికే సండే స్కూల్ గురించి సంథింగ్ ఏదో న్యూసెన్స్ ఉంటా ఉంది. అప్పుడు ఇట్లా టీచర్స్ మీటింగ్ తీసుకున్నప్పుడు మీకు అందరికీ కూడా మీ ఫీడ్బ్యాక్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి మార్కులు వేస్తారు అని చెప్పాను. సో మీరు కథలు ఎట్లా చెప్తున్నారో మీ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని బట్టి మీకు ఇది తీసుకు అనగానే అదంతా కాదు పక్కకు వచ్చిందా అమ్మా ఇప్పుడు మాత్రం చేయమాక టీచర్ కదా మీరు స్కూల్ ఇన్సిడెంట్ రికార్డు ఎట్లా చెప్పినాను స్కూల్ ఇన్సిడెంట్ అంటే మరి ఇట్లా ఇల్లు పెడితే ఎట్లమ్మా అంటే మనసులో అనుకున్నాను. అంటే దేవుని పరిచర్య స్కూల్లో బోధ చెప్పేదానికంటే తక్కువ చెప్పండి. దేవుని పరిచర్య స్కూల్లో లెసన్స్ చెప్పేదానికంటే తక్కువ. దేవుని పరిచర్య ఎందుకు చేయాలి? మనం ఆత్మ రక్షణ కొరకు మనం పరిచర్య చేయాలి లోకంలో. మరి ఇంచుమించు ఎంతమంది బాగా ఉన్నారంటే మరి వాళ్ళు ఈ పాత లెక్కలు కానీ ఇవి దీంట్లో వాళ్ళు ఇస్తూ వచ్చారు. కొన్ని వేల మంది మరి పిల్లలు ఉంటూ ఉన్నారంట. ఇంచుమించు 115 మిలియన్ మంది పిల్లలు ఉన్నారు. 115 మంది. ఇండియాలోనే 15 ఏళ్లలోపు పిల్లలు ఇంచుమించు 400 మిలియన్లు. అంటే ఎంత మంది చెప్పండి? 1 మిలియన్ అంటే ఎన్ని అమ్మా? ఇప్పుడు చెప్పండి ఏమన్నా అసలు మిలియన్ అంటే 10 కోట్ల. అప్పుడు 400 మిలియన్లు అంటే 400 కోట్లు. 400 కోట్లు పిల్లలు ఎక్కడ? ఇంచుమించు ఇండియాలోనే. ఏదైనా మన ఇండియా జనాభా మనం తెలుసమ్మా. మన ఆంధ్ర జనాభా 100 కోట్ల, 40 కోట్లు, 400 కోట్లు కాదు. అంటే అప్పుడు 40 కోట్లు అంటే మన జనాభాలో ఎంత వంతు పిల్లలు? ఎన్నో వంతు పిల్లలు. మన జనాభా ఎంత? 100 కోట్లు దాటింది కదా. అప్పుడు మన జనాభాలో పిల్లల శాతం ఎంత? 40% పిల్లలు ఉన్నారు. 40% పిల్లలు ఉన్నారు. అంటే మిగతా 60% ముసలి వాళ్ళు ఒక 20-30% ఉంటే ఇంకా 30-40% నడి వయస్కులు ఉన్నారు. ఈ యవనస్తులు, నడి వయస్కులు, ముసలి పిల్లల శాతం ఎంతమంది ఉందంట? 40 కోట్ల మంది. ఈ 40 కోట్ల మందిలో ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు? ఎంతమందికి ప్రభు సువార్త ప్రకటించబడుకోవాల్సింది? మన ప్రయాసం ఏంటంటే మందిరంలో వచ్చిన పిల్లలకి, మన దగ్గరకు వచ్చిన పిల్లలకి మనం వాక్యం చెప్పడానికి ఎంత ఆకులు పడతామో. మేము సండే స్కూల్ టీచర్ అది ప్రాబ్లము, మీరు బాధపడవచ్చు ఏమన్నా కానీ ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రం నేను బోధించాను. సండే స్కూల్లో ద మోస్ట్ ప్రాబ్లమేటిక్ పరిచయం ఏది అంటే సండే స్కూల్ పరిచయం. ద మోస్ట్ ఇంపార్టెంట్ పరిచయం సండే స్కూల్ పరిచయం. ద మోస్ట్ ప్రాబ్లమేటిక్. ఎందుకు ప్రాబ్లమేటిక్ అంటున్నానంటే ఎవరికి సండే స్కూల్ మినిస్ట్రీ ఇవ్వకపోయినా వాళ్ళు అలిగి కూర్చుంటారు. ఎవరిని కాదన్నా అలిగి కూర్చుంటారు. ఎవరిని వద్దన్నా బాధపడతారు. కానీ ఏం చేయాలా? అందరినీ సంతోష పెట్టాలంటే పరిచర్య మరి దెబ్బతింటుంది. కానీ ఈ నలుగురిలో మరి దాని బాధ్యత తీసుకునేవారు చాలా నలిగిపోవాలి. ఎంత నలుగుతారు అంటే ఒక్కొక్క టైంలోని నేనైతే చెప్పిన దయచేసి ఈ సండే స్కూల్ పరిచర్యగా నాకు ఇవ్వద్దు, మీరు ఎవరైనా బాధ్యత తీసుకోండి, నేను పక్కన ఉంటాను. చక్కగా పోయి ఆ ఊర్లకు పోయి ఆ ఊర్లో పిల్లలు కూర్చుకొని రోడ్డు మీద సండే స్కూల్ పెట్టొస్తా. కానీ ఇక్కడ మాత్రం సండే స్కూల్ తీసుకొని అక్క 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 అట్లా అనొద్దక్క అట్లా అంటే నేను ఏమంటాను, అంత ప్రెషర్ ఉంటుంది. ఎంత ప్రెషర్ ఉంటుందంటే కనుక మరి చాలా అంటే పరిచయం చేయాలని ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుంది. కానీ మరి దాన్ని బాధలు రహించే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు ఏ పరిచయం చేయగలరు, ఎవరికి దేవుడు ఏ టాలెంట్ ఇచ్చారు. జూనియర్ క్లాస్ కానీ కేజీ క్లాస్ వాళ్ళని తీసుకొని సీనియర్ క్లాస్కి వేస్తే పరిచయం పిల్లలు మనం అన్యాయం చేసిన వాళ్ళం ఉంటాం. లేదు సీనియర్లు టీచర్లు తీసుకొని కేజీ క్లాస్కి వేస్తే అది కూడా సీనియర్ టీచర్ వచ్చి కేజీ క్లాస్లో కూర్చున్నారు అనుకోండి,
చెప్పండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది పిల్లమ్మ? కేజీ టీచర్ వచ్చి సీనియర్ టీచర్ వచ్చి కేజీ క్లాస్లో కూర్చోండి, ఏమవుతుంది? ఆ టీచర్కి బాగా చేయడం వస్తుంది, పిల్లల్ని కంట్రోల్ చేయడం రాదు. కేజీ టీచర్లు ఎట్లుంటారా? వాళ్ళతో ఆడాలా, వాళ్ళతో పాడాలా, వాళ్ళతో ఎగరాలా, వాళ్ళతో కూర్చోవాలా, వాళ్ళ బాత్రూమ్ పోతే తీసుకెళ్ళాలా. వాళ్ళు ఇక్కడ టీచర్లు ఏం చేస్తారు? బాత్రూమ్ పోతే వాళ్ళ అమ్మని తీసుకో వాళ్ళ అమ్మని తీసుకో, కప్పుకున్నాడు వాళ్ళ అమ్మని తీసుకో, లేకపోతే బాత్రూమ్ వాళ్ళ అమ్మని తీసుకో. ఇంక మన టీచర్లు ఎందుకు చెప్పండి? మన టీచర్ కనుక టీచర్ అన్న తర్వాత సంఘంలో పరిచయం చేయడం అంటే, అందుకే సంఘంలో పరిచయం చేయడానికి 7-8 లక్షణాలు అవసరం అంట. ఏ పరిచయం అయినా కావచ్చు కదా. చూడండి, మొదట ఒక వాక్యం చదువుకొని దాంట్లోకి వెళ్దాము. ద్వితీయోపదేశకాండం 4వ ద్వితీయోపదేశకాండము 4వ కలిపి చదువుకున్నామా? ద్వితీయోపదేశకాండం 4వ నీ దేవుడైన హోరేబులో మోసని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చు వారు ఆ దేశం మీద బ్రతుకుదినము నడుచుకుని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి దేవుని తండ్రి వాక్యం మేమేం నేర్చుకోవాలో మీరు మాకు ఏం తెలియపరుస్తున్నారో దాన్ని నేర్చుకొని పిల్లలకు నేర్పించడానికి సహాయం చేయండి. వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలు చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ మోషే ద్వితీయోపదేశకాండంలో మరి ప్రజలకు మరి జరిగిన సంఘటన రెండోసారి ఉపదేశించేది ద్వితీయోపదేశకాండం. ఉపదేశకాండం అంటే ద్వితీయోపదేశకాండం. కనుక రెండోసారి మోషే మరి తన ప్రజలకు ఇవన్నీ ఇప్పుడు దేవుడు ఏం తెలియపరచాడో వారందరికీ మళ్ళా రెండోసారి మరి గుర్తు చేస్తూ ఉపదేశం చేస్తూ వచ్చాడు. దాంట్లోని మరి ఆయన వారు వెళ్ళిన ప్రయాణాలు అన్నీ కూడా మరి మోషే చెప్తూ 4వ-10వ వచ్చేపాటికి మరి దేవుడు మోషేతో ఏం చెప్పాడో ఇక్కడ మోషే చెప్తున్నాడు. ఏం చెప్పాడంట? నా యొద్దకు ప్రజలను వారు ఆ దేశం మీద బ్రతుకుతున్న దినములన్నీ నాకు భయపడి తమ పిల్లలకు నేర్పండి. ఏంటంట? నా యొద్దకు కూర్చు. ఎవరిని కూర్చాలా? నా యొద్దకు ప్రజలను కూర్చు. నేను వాళ్ళకి వినిపిస్తాను, నా మాటలు వినిపిస్తాను. ఎందుకు వినిపిస్తానంటే, మొదట వారు నాకు భయపడ నేర్చుకోవాలి, వారు నాకు భయపడాలి. రెండోది భయపడ నేర్చుకొని తమ పిల్లలకు ఇద్దరు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు లేకపోతే టీచర్లు దేవునికి భయపడ నేర్చుకోవాలా, పిల్లలకి ఏం చేయాలని చెప్పాలా? నేర్పించాలి. అందుకే నాకు వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పాలి. నాకు వారు భయపడాలా, భయపడటం వారు నేర్చుకోవాలా, తర్వాత వాళ్ళు ఏం చేయాలి? పిల్లలకు నేర్పించాలి. అందుకే పై వచ్చిన కూడా ఏమని ఉంటుంది చూడండి, ఈ భాగంలోని 2-3 చోట్ల ఈ మాట ఉంటుంది. మరి 8వ వచ్చిన చివరి భాగం, నీ కుమారులకును వాటిని నేర్పి, నీ కుమారులకు వాటిని నేర్పిస్తున్నా. అలాగే 5వ వచ్చిన చివరి భాగము, మరి నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు ఆచరించవలసిన విధులను మీకు నేర్పింది. దేవుడు నేర్పించాడు. దేవుడు నేర్పించిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీ పిల్లలకు నేర్పించాలి. కనుక మొదట మనము నేర్చుకోవాలి. మనం నేర్చుకోకపోతే మన పిల్లలకు మనము నేర్పించాలి. చాలా మంది స్కూల్లోని ఈ మధ్య మనకందరికీ బాగా తెలుసు కదా, ఈ మధ్య టీచర్ వాళ్ళకి ఎన్ని క్వాలిఫికేషన్స్ కావాలమ్మా? డిగ్రీ ఉండాలా,
బిఈడి ఉండాలా, మళ్ళీ టెట్ ఉండాలా, ఇంకా డిఎస్. ఇంతకుముందు బిఈడి చేస్తే పిలుసు ఉద్యోగాలు ఇచ్చేవారు. బిఎడ్ అసలు బిఎడ్ కాదు, బిఎడ్ చేయగానే ఆ టెట్ రాస్తే ఉద్యోగం వచ్చేసేది. బిఎడ్ కూడా కాదు, బిఎడ్ చేసి టెట్ రాస్తే ఉద్యోగాలు వచ్చేది మెరిట్ మీద. ఇప్పుడు బిఎడ్ చేయాలా, ఆ తర్వాత టెట్ రాయాలా, మళ్ళీ ఇంకా ఫిల్టరేషన్ ఏంటి, ఆ తర్వాత మళ్ళీ ఇంకా దాంట్లో ఫిల్టరేషన్. ఇంకా ఈ లోకము మరి స్కూల్ విద్యకి లోపల ఏబిసిడ్లు నేర్పించడానికి ఎన్ని క్వాలిఫికేషన్స్ అడిగితే పరలోకపు దేవుని గురించి బోధించే ఆ యొక్క బైబిల్ పాఠశాలలో నేర్పించే ఉపాధ్యాయులు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి చెప్పండి? అంటే దేవుని సండే స్కూల్ అనేది ఏ క్వాలిఫికేషన్ అంటే నేను చెప్పేది ఈ లోకంలో బిఏ ఉండాలా, డిగ్రీ ఉండాలా, బిఎడ్ నేను చెప్పట్లేదు. కానీ ఏమి చదువురాని వ్యక్తి, చదువురాని దేవుని బిడ్డ కూడా సండే స్కూల్ పరిచయం చేయొచ్చు. అయితే ఆ టీచర్కి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలా, కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటి అర్హతలు? మొదట ఆమె ప్రార్థనా పత్రాలు ఉండాలా, వాక్యాన్ని ప్రేమించిందే ఉండాలా, సహనం కలిగింది ఉండాలా, సంఘంలో అన్నిటికంటే ముఖ్యంగా నేర్చుకున్న స్త్రీగా ఉండాలా, వివేక కలిగిన స్త్రీగా ఉండాలా, పెద్దలకు లోబడే స్త్రీకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉంటేనే సండే స్కూల్ పరిచయం. అయితే అక్క మేము ఎవరో పలికిరామేమో అనుకుంటున్నాను. దేవుడు ప్రతి వారికి కూడా అంటే నేర్పించే అవకాశము, నేర్చుకునే అవకాశము దేవుడు తన బిడ్డలకి ఇస్తాడు కదా. మేము సండే స్కూల్లో చెప్పేటప్పుడు నేనే నా జీవితమే దీనికి ఒక ఉదాహరణ. మేము సండే స్కూల్ ఇంచుమించు నేను 12వ సంవత్సరం 12వ ఏట నేను 14 సంవత్సరాలకు వచ్చేప్పటికి మా మరి ఆస్తంతా మందిరంలో ఇచ్చేసి సమర్పించుకొని సేవకు బయటకు వచ్చారు. మా వాళ్ళిద్దరు మా అమ్మ ఇద్దరు ఉద్యోగాలు చేసేవారు. ఉద్యోగాలు వదిలిపెట్టారు, వచ్చిన డబ్బు కాన్పెట్లు వేసారు, ఇల్లు పత్రాలు కాన్పెట్లు వేసారు, బంగారం కాన్పెట్లు వేసి ఖాళీ చెప్పులు బయటకు వచ్చారు. సో మేము కూడా వాళ్ళతో పాటు సేవకు సమర్పించుకున్నాం కాబట్టి మమ్మల్ని ఇక మా నాన్న ఇచ్చిన ఇది ఏంటంటే ఆ 14వ సంవత్సరం నుంచి కూడా ఆయన చేసే పని ఏంటంటే ప్రతి సండే క్లాస్కి మమ్మల్ని తీసుకెళ్ళేవారు. ఎట్లా అంటే వాళ్ళకి ఒక టీవీఎస్ 50 ఉండేది. ఆ టీవీఎస్ 50 మీద అమ్మ నాన్న వచ్చేవారు. ఆ టీవీఎస్ 50 మాకేంటంటే ఒక సైకిల్, మేము స్కూల్ పోయేటప్పుడు సైకిల్ ఇచ్చి ఆ సైకిల్ తీసుకెళ్ళాం కాబట్టి ఇంకా ఆ సైకిల్ నేను తొక్కుతా ఉంటే ఉండవల్ల వచ్చేది దగ్గర ఆమె అక్కడ కూర్చునేది. ఆమె చాలా సెన్సిటివ్, అంటే తను చేయలేదు, పని చేయలేదు. కానీ నా పని ఏంటంటే ఈ వ్యక్తి కూర్చొని ఇక తొక్కుంటా రోడ్లు కూడా ఉండవు. ఆ టైంలో రోడ్లు కూడా ఉండేది కాదు, భయంకరంగా గుంటలు, ఎత్తు పల్లాల. ఈ పిల్ల పడిపోతేమో ఒక పక్క భయమో. 14 సంవత్సరాలు అంటే ఎంత ఉంటుంది? 8th 9th క్లాస్. అంటే పడిపోద్ది, చెవి పడిపోద్ది, అదొక టెన్షన్. మళ్ళీ దానికి ఒక ఎత్తు వచ్చిందంటే అసలు కథలు మనం కూర్చుంటుంది, అలా పట్టుకుని కూర్చుంటుంది. మేమిద్దరం ఎట్లా ఉండేవాళ్ళం అంటే చాలా మరి అక్క చెల్లెల కంటే కూడా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ఏదో చక్క గట్టిగా కొట్టుకుంటుంది వెనకాల నుంచి. దానికి ఇక తోపుకుంటా ఆ పాప వేసుకొని పోతే అక్కడంతా మైక్ పట్టుకొని ఊరంతా సువార్త చేసేవారు. అక్కడ కొంతమంది వచ్చేవారు, వాళ్ళ సైకిల్ పండుగ అట్లా వచ్చేవారు. ఊరంతా సువార్త చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేవాడు ఒక స్ట్రీట్ లైట్ కింద నుంచోబెట్టి మా నాన్న ఏమనేవంటే, అమ్మా మీకు సండే స్కూల్ చెప్పండి అనేవాడు. వీధి లైట్ పెట్టిందా పిల్లలను కూర్చుకొని ఆ నుంచొని ఆ 4 లేదా 10 మంది పిల్లలు కూర్చుకొని బొమ్మలు తీసుకొని ఆ బొమ్మలతోటి ఇంకా సండే స్కూల్కి వెళ్ళాలంటే ముందే కథ ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకోకపోతే మా నాన్న ఉంటాడు. మా నాన్న మంచి సండే స్కూల్ టీచర్, ఈజ్ ఎ వెరీ గుడ్ సండే స్కూల్ టీచర్. ఆ దినాల్లోని శాలయంలో ఒక 2-3 టీచర్లోని రెండో వాడు మా నాన్న. మొదటి సండే స్కూల్ టీచర్ మాకు దాసంకులు ఉండేవాడు. ఆయన కాకినాడ దాసంకులు చనిపోయినారు. ఆయన మీకు తెలుసో తెలియదు కానీ చాలా మంచి సండే స్కూల్ టీచర్. తెలుసా ఎవరికైనా దాస్ గారు? కనుక పాపలు తెలుసు, పొట్టి ఉంటాడు. ఆయన సండే స్కూల్కి వచ్చాడు అంటే అసలు ఆ సండే స్కూలు రూపమే మారిపోతుంది. మళ్ళీ ఆయన డ్యాన్స్ వేయించడు, ఆయన ఏమి ఇది చేయడు, ఎంతడు. ఆయన నుంచోడిని ఒక వెరైటీగా నుంచుంటాడు. ఆయన ఫస్ట్ పాట పాడే
దగ్గర నేర్చుకుంటే మాకు ఇంతవరకు కంటిన్యూ అవుతూనే ఉంది ఆ పాట. మాకు 45 ఏళ్ళు వచ్చినా మేము ఎప్పుడు 5 సంవత్సరాలు అప్పుడు నేర్చుకున్న పాట అది. కానీ రాగానే ఫస్ట్ పాడే పాట ఏంటంటే నేను ఆడి పాడి స్థితి నుంచి అనేది ఒక వెరైటీగా నుంచుంటాడు. కింద కాళ్ళు మనం అందరం కాళ్ళు అటు ఇటు పెట్టి ఆయన ఇట్లా బొటన్ వేలు ఇట్లా ఉంటాయి కాళ్ళు, బొటన్ వేలు ఇట్లా ఉంటాయి. కానీ పిల్లలు కదా ఆయన చూడగానే ఆయన నుంచోగానే ఫస్ట్ ఆయన కాళ్ళు చూసేది, ఆయన నుంచిన పద్ధతి చూసేది. మేము పెట్టలేదు బొట్టల వేలు బొటన్ వేలు పెట్టి నుంచోదు, ఒకసారి ట్రై చేయండి, మన వల్ల కాదు అది ఆయన చూస్తాడు. అది బొటన్ వేలు మీద బొటన్ వేలు పెట్టి ఇక బొటన్ వేలు బట్టి నుంచోనేవాడు. కానీ అట్లా సండే స్కూల్లో ట్రైన్ అప్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా మా నాన్న కూడా మంచి సండే. కానీ ఆయన ముందు కథ చెప్పాలంటే సామాన్యమైన విషయం, ఎంత భయమైనా చెప్పాలి. కనుక ఆ స్ట్రీట్ లైట్ కింద నుంచొని ఇంకా ఆయన కొంచెం అట్లా వెళ్తే ఇంకా వాళ్ళకి కథ అట్లా సండే స్కూల్ కథ చెప్పడం నేర్చుకుంటాం. ఏదైనా మేము చెప్పలేకపోతే విని మళ్ళీ అట్లా కాదు ఇట్లా చెప్పాలా, ఇది పొజిషన్ ఇది ఇట్లా చెప్పాలి. మీరు కథ చెప్పేటప్పుడు ఈ భాష వాడాలా, ఇట్లా మాట్లాడాలా, పిల్లలకి సులువైన భాషలో కథ చెప్పి ఇట్లా నేను. ఆ తర్వాత ఇంకొన్ని దినాలు ఆయన ఏం చేశారంటే ఒక ఊరికి వెళ్ళాలి, చాలా పెద్ద ఊరు. ఆ ఊరిలో ఏం చేస్తారంటే రచ్చబండ ఉంటుంది, ఊరి మధ్య స్కూల్ ఉంటుంది, పంచాయతీ ఆఫీస్ ఉంటే పెద్ద మనం అందరం అంత గ్రౌండ్ ఉండేది. ఈ గ్రౌండ్లో సాయంత్రం అయ్యేపాటికి పిల్లలు ఆడుకుంటారు, పెద్దోళ్ళు పంచాయతీలు చేస్తూ ఉంటారు. ఇదంతా ఎట్లా గజిబిజి ఉంటుంది. అట్లాంటి చోటకు తీసుకెళ్ళి సండే స్కూల్ పెట్టండి అక్కడ. సండే స్కూల్ పెట్టి ఎట్లా పెడతాం సండే స్కూల్ అక్కడ? ఎవరైనా మన మాట వింటారు? అసలు పిల్లలు ఆడుకునే పిల్లలు మన దగ్గరకు వస్తారు. కనుక అక్కడి నుంచొని యాక్షన్ చేస్తూ మొదట యాక్షన్ చేస్తూ పాట పాడితే ఇంక పిల్లలకి యాక్షన్ చేసి పాట పాడేదానికి పిల్లలు అందరూ దగ్గరకు వచ్చారు. ఇంకా అక్కడ వాళ్ళకి పాట నేర్పించి వాళ్ళకి కథ చెప్పి అక్కడ వీళ్ళ కథ చెప్పి పాట నేర్పించి కథ చెప్పేటప్పుడు ఈ మాట్లాడుకునే ప్రజలంతా కూడా అక్కడ నుంచి హాఫ్ సర్కిల్లో నుంచేవారు. పిల్లల చుట్టూ అంతా ఒక 50-60 మంది నుంచేవారు. కానీ కథ చెప్పేదానికి మళ్ళీ చెప్పాడమ్మా, కథ చెప్తే పిల్లలకి చెప్పాలా, నువ్వు పెద్దోళ్ళకి చెప్పాలా? పిల్లలకి చెప్పడమే కష్టం, పెద్దలకి ఏం చెప్తాను. అట్లా ట్రైనింగ్ ఇస్తూ వచ్చు. కొన్నిసార్లు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మరి ఆ పరిచయకి వెళ్ళి వచ్చినప్పుడు ఆ పెద్దోళ్ళకి ఒక ఇంట్లో గ్రూపులకి జరిగేది. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద సంఘం ఉంది. కేవలము సండే స్కూల్ పరిచయ ద్వారా ఆరంభించబడిన సంఘం ఇది. అది ఆరంభించిన వాళ్ళకే దాని యొక్క ఆరంభం ఏంటి అనేది, ప్రయాసం ఏంటి అనేది తెలుస్తుంది. అందరూ కూడా వాళ్ళంతా బయట క్యాస్ట్ వాళ్ళు, మరి చాలా మంది వాళ్ళు. అసలు మనం వెళ్తే వాళ్ళెవరు కూడా మనం చేర్చుకోవాలి. అలాంటి స్థలంలో ఇట్లా రచ్చబండ దగ్గర ఉండి సండే స్కూల్ స్టార్ట్ చేస్తే అట్లాగా ఒక కుటుంబం, 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, ఇప్పుడు ఒక సంఘము, అక్కడ సేవకుడు. మేమైతే తెలియదు, వెళ్ళలేదు. కానీ అయితే సంఘం ఉండి ఎట్లా స్టార్ట్ అయిందంటే సండే స్కూల్ పరిచయం కదా. హైదరాబాద్లో కూడా ఇంచుమించు 150-200 మంది 200 సంఘాలు. ఎక్కువ శాతం మొదలైంది స్త్రీల పరిచయం ద్వారా, సండే స్కూల్ పరిచయం ద్వారా సంఘాలు మొదలవుతూ వచ్చింది. కనుక సండే స్కూల్ పరిచర్య అనేది చాలా మరి విలువైన పరిచర్య. సంఘ విస్తరణకు ఉపయోగపడే పరిచర్య. అంటే సంఘానికి పునాది వేసే పరిచర్య సండే స్కూల్ పరిచర్య. సంఘంలోని ట్రైనింగ్ ఇచ్చే పరిచర్య సండే స్కూల్ పరిచర్య. అందుకే ఎక్కువ శాతము ఈ సండే స్కూల్ పరిచర్య మీద శాతం దాడి చేస్తుంది. సండే స్కూల్ పరిచర్య సరిగ్గా జరగకుండా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒకటి కలవడం, ఏదో ఒకటి ఎప్పుడు సైతాన్ దాని మీద దాడి చేస్తుంది. కనుక సండే స్కూల్ పరిచర్య చేసేవారు ఫస్ట్ ఎవరైనా బయట టీచర్కి అనే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సండే స్కూల్ పరిచర్య చేసే వాళ్ళ క్వాలిఫికేషన్స్ వద్దా చెప్పండి. కానీ అట్లా ట్రైనింగ్ అయిన తర్వాత మా నాన్న ఏం చెప్పినట్టు, అమ్మ ఎక్కడైనా సండే స్కూల్ ట్రైనింగ్ ఉంటే ఆ ట్రైనింగ్ మిమ్మల్ని పంపిస్తాను. కానీ నా దగ్గర ఉన్న దినాలన్నింటిలో కూడా నాకు ట్రైనింగ్ చేయడానికి కుదరలేదు. కానీ దేవుడు ట్రైనింగ్ అవ్వడానికి కూడా ఇచ్చిన 2-3 సార్లు అవకాశం ఇసుకోవచ్చు. ఒకసారి మరి నేను నాకు సండే స్కూల్ పరిచయం నాకంటే భారము అన్నకి ఎక్కువ. ఆయన సండే స్కూల్ పరిచయం చేసేవారు. కానీ నేను వచ్చి పూర్తిగా టచ్ లేదు సండే స్కూల్ పరిచయం. కానీ నా బ్యాక్ సపోర్టరు, నా బ్యాక్ బోను, నా సపోర్ట్ అన్నీ కూడా అన్నీ. ఎందుకు చెప్తానంటే ఇది అక్క ఏంటి అన్న గురించి గొప్పగా చెప్తుంది అనుకుంటారేమో అనుకోవద్దు.
ఎందుకంటే ఈ విషయం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళు మామూలుగా, నేను మామూలుగా పెళ్ళిళ్ళకి కానీ కాన్ఫ్యూజన్స్కి చాలా తక్కువ. ఇంకా పిల్లలు సాధారణంగా సంఘంలో ఉన్న తర్వాత ఖచ్చితంగా సేవకురాల సంఘంలో ఉండాలి. బ్రదర్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినా సేవకురాల సంఘంలో ఉండాలి. కాబట్టి నేను ఖచ్చితంగా బయటకు వెళ్ళను. అందుకు మా వైపు కూడా కాదు, కడప వైపు కూడా ప్రసన్న అంటే తెలుసుగా అక్క అంటే తెలియదు. ఎవరు అనుకున్నాం అక్క నేను మీకు ప్రసన్న భార్యగా అడుగుతారు. ఎందుకంటే నేను ఎవరో తెలియదు వాళ్ళకి. నేను ప్రసన్న భార్యని అసలే తెలియదు. బయటికి వెళ్తే కదా మనం. కానీ వెళ్ళినప్పుడల్లా ఏం చేసే పని ఏంటంటే ఎక్కడ పుస్తకం దొరికినా, ఎక్కడ లెసన్ దొరికినా కంటికి కనబడితే చాలు. ఇంకా అది వేరే వాళ్ళు ఎవరైనా తీసేసుకుంటారేమో అని ముందే పట్టేసుకుంటుంది. అది 10 మంది ఉండి దాన్ని చూస్తూ ఇంకా వాళ్ళు తీసుకుంటారు, ఇంకా నాకు చెందరు అని అనుకోని అనుమానం వచ్చిందని ఫస్ట్ వెళ్ళి పట్టేసుకుంటారు. అన్న మేము అది ఏది పోయా మాకు కావాలా అని కొట్లాడి లెసన్స్ తీసుకొచ్చేవారు. ఏంటి ఇది నీకు పనికొస్తుందేమో చూడు, ఈ లెసన్ ఈ బుక్ పనికొస్తుందేమో, ఇది చూడు నేను తీసుకొచ్చిన ఈ పనికొస్తుందేమో. అట్లా ఇంచుమించు 2 బీరువాళ్ళ లెసన్లు సంపాదించిన నా ఎగ్జిబిషన్ ఒకటి జరిగేది చెన్నైలో. ఎగ్జిబిషన్లో ఏం చేసేవారంటే అవి బయట నుంచి లెసన్స్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఒక డేట్ పెడతారు, మంచాలు వేసి మంచాల మీద మరి పెట్లతో కుమ్మరిచ్చేస్తారన్నమాట. ఈ కుమ్మరిచ్చినప్పుడు మనం అక్కడ నుండి వాటిని ఏరుకొని తెచ్చుకోవాలి. అది ఎవరో చెప్పారు ఇట్లా ఎగ్జిబిషన్. మేము ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆయన వాళ్ళు తెచ్చి అప్పుడు అక్కడున్న డైరెక్టర్ చెప్పారమ్మా, సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ఉంది, మీరు వస్తారా? మీరేంటో చాలా పుస్తకాలు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ మీకు ఏదో ఆసక్తి ఉంటుంది. నాకు ఇంకా ప్రాణం వేసి వచ్చినట్టు అనిపించింది. వెంటనే చెప్పిందంట, అన్న ఈ వస్తుందన్న, మీరు ఎప్పుడో చెప్పండి నేను పంపిస్తాను. అట్లా 2 సార్లు, ఒకసారి గుంటూరు దగ్గర ఇక్కడ ఒకటి నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్ అక్కడ ఒక పాస్టరల్ రాజసేన్ వాళ్ళది క్యాథలిక్ వాళ్ళు పాస్టరల్ సెంటర్ దాంట్లో పెట్టారు ఒకసారి సెకండ్ ట్రైనింగ్. అది ఇది ఈ మహాగొప్ప ఆనందం అని వీళ్ళది ఒక వీళ్ళు వాళ్ళు మిషనరీస్ వాళ్ళు. వీళ్ళ యొక్క ఇది ఏంటంటే మన దగ్గర పుస్తకాలు వాడుకో సండే స్కూల్లో వాడే పుస్తకాలు మామూలు సండే స్కూల్ పనికొస్తే కానీ నేను అప్పటికి గ్రామాల్లో సండే స్కూల్ కొరకు పుస్తకం వల్ల ఏదైనా మెటీరియల్ ఉందని చాలా వెతుకుతూ ఉన్నాను అన్నమాట. మన సీపీ వాళ్ళ పుస్తకాలు తీసుకెళ్ళి సండే స్కూల్లో చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ పుస్తకాలు వాళ్ళు అబ్రహాము నోవు అంటే వాళ్ళకి ఏం అర్థం ఉండదు, ఏం అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి నేను మెటీరియల్ వెతుకుతా ఉన్నా, ఏదైనా ఒకటి ఉందా ఈ పల్లెటూరులో పిల్లలకి, అంటే గ్రామాల్లో పిల్లలకి సండే స్కూల్ కొరకు ఏదైనా ఉంది. అట్లా వెతుకుతున్న టైంలో ఇది టీచింగ్ అయింది. అయితే దీంట్లో 6 పుస్తకాలు, అంటే ఒక్కొక్క పుస్తకం 23 లెసన్లు ఉంటాయి. ఇది ఎక్కడో వాళ్ళది దొరికిందనమాట. వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ఫస్ట్ టైం నేను ట్రైనింగ్కి వెళ్ళడం, పంట వారికి పిల్లలకి ఎట్లా నేర్పించాలి, అసలు పిల్లల పరిచర్య అంటే ఏంటి, అసలు పిల్లల మధ్య మనం ఎందుకు పరిచయం చేయాలి, పిల్లలు మరి వాళ్ళు ఎందుకు మనం వాళ్ళకి సువార్త చెప్పాలి, పిల్లలకి సువార్త అవసరమా, అవసరమా ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలకు సువార్త అవసరం? 5 years. ఇంకా పిల్లలకి సువార్త ఏ వయసు నుంచి అవసరం? 3 సంవత్సరాలు. నేను ఈ మధ్య మొన్న నంబూర్గా ఎక్కడికి వెళ్ళాను కదా, అక్కడికి వెళ్తే వాడు ఒకడు ఇంకోడు ఉన్నాడు. వాడు ఇంకోడు ఎవరు మన పిల్లలు ఎవరు బిడ్డరు ఏ పగుల్పి అంటాడు. బట్టి 2 ఏళ్ళు కూడా ఉంటుండు. నేను ఆశ్చర్యపడి ఏంటి మాట్లాడుతున్నాడు, ఎంత ఏమంటున్నా 2 ఏళ్ళే వాడు. తన సువార్త ఎప్పటి నుంచి అవసరము?
ఎప్పటి నుంచి అవసరం? 2 సంవత్సరాల అప్పటి నుంచే సువార్త అవసరం వాళ్ళకి. వాడి 2 ఏళ్ళోడే ఏం మాట్లాడుతున్నాడు అంటే వాడు నార్మల్గా మాట్లాడటం కాదు, పాపం ఎవరు ఇట్లా ఇచ్చడం ఏదో చేశారు వాడిని, దానికి వాడు తింటున్నాడు అని. ఇక్కడ ఆ మాట ఎట్లా కానీ రాయలసీమ వైపు ఈ మాట వాడుతో మాట్లాడతారు వాడుతూ మాట్లాడతారు వాళ్ళు కొన్ని మాటలు. వాళ్ళు నాకు ఈ అబ్బాయి మాట్లాడి ఇంత చిన్నోడు ఏంటప్ప ఈ మాట మాట్లాడటం చూస్తే వాడు ఇంకొకసారి కూడా అంటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది వాడిని మాట్లాడుతురా అంటే అప్పుడు నేనేమంటే వాడు మాట్లాడటం తప్పు, వాడికి తెలియదు వాడు మాట్లాడటం. కానీ అప్పుడు నేను అనుకునేది ఏంటంటే సువార్త ఎప్పటి నుంచి అవసరం వాళ్ళకి? వాళ్ళకి బుద్ధి ఎరిగిన టైం నుంచి కూడా వాళ్ళకి మనం సువార్త చెప్పాలి. వాళ్ళకి బుద్ధి ఎరిగిన టైం మనం ఏం నేర్పిస్తారు? ఏం నేర్పిస్తాం తల్లిదండ్రులుగా? కొట్టరా కదా, తన్నరా, మీ మామ వచ్చాడు తన్నరా అంటాం. అంటే ఏం నేర్పిస్తాం మనం వాళ్ళకి? ఏం తనడం నేర్పిస్తాం. మీ అత్త వచ్చింది తిట్టు అంటారు. వాళ్ళు ఏదేదో తిడతా ఉంటే సంబరపడతా ఉంటారు. మనమే వాళ్ళకి మరి పాపాన్ని మనమే నేర్పిస్తున్నాం వాళ్ళకి కదా. కానీ పాపాన్ని నేర్పించే మనము సువార్త చెప్పే అవసరం కూడా చాలా ఆ చిన్న వయసు నుంచి దేవుని వాక్యము తప్పు మాట్లాడితే వేసే నరకంలోకి పడేస్తారు, తప్పు మాట్లాడితే శిక్ష ఉంది, ఇవి తప్పు మాటలు, ఇవి మాట్లాడే మాటలు కాదు. మన తల్లిదండ్రులు నేర్పించు కొన్ని మన మందిరాన్ని తీసుకొచ్చి పిల్లవాడికి నేర్పిస్తుంది వాళ్ళ అమ్మ పాపం. నేర్పించుకుంటుందా చెప్పండి? ఆ బిడ్డకు నేర్పించుకుంటుందా? నేర్పించుకుంటే ఎక్కడ నేర్చుకుంటే ఎవరో మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లోనో బయట మాట్లాడి ఉంటారు ఎవరో కదా. ఆ మాట విని వాడు వెంటనే మాట్లాడేస్తున్నాడు. మాట విని మాట్లాడితే పిల్లలకు ఉన్న ఇదేంటంటే ఆ ఏజ్లో వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఒకటి చేసాము అంటే దాన్ని చూసి నేర్చుకునే మరి లక్షణం ఉంటుంది. మనము పెద్ద వయసు వచ్చిన తర్వాత చూసి నేర్చుకునే దానికి మనము ఒప్పుకోం కదా. ఏంటి ఆమె చేసినట్టు నేను యాక్షన్ చేయను. నేను సండే స్కూల్లోనే చెప్తాను, యాక్షన్ చేతులు పైకి ఎత్తంటారా అంటే ఎత్తితేగా పిల్లలు ఏంటి 15-16 సంవత్సరాల పిల్లలే పైకెత్తండి యాక్షన్ బాగా చేయండి అంటే వాళ్ళు ఎత్తడానికి కూడా ఇష్టపడరు. ఎందుకు? చూసి నేర్చుకోవడానికి ఇష్టపడని దినాలు ఇవి కదా. కానీ ఆ వయసులో పిల్లలు ఏం చేస్తారు? మనం మోకరిస్తారు, మనం కూర్చుంటారు, మనం మాట్లాడితే వాళ్ళలో కనుక ఒక చిన్న పిల్ల ఉండేది. మేము ఒక ఇంటికి ప్రతి ఒక్క హాస్టల్లో పరిచయం జరిగేది. ఇంచుమించు 100 మంది పిల్లలు ఉండేవారు. ఆ హాస్టల్ పరిచయం వెళ్ళినప్పుడు హాస్టల్ బాడీను వాళ్ళ పిల్లలు ఉండేవారు, 3 పిల్లలు. అది చిన్నది ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వార్డెన్ అన్న మా ఇంట్లో కూడా ప్రార్థన చేసి వాక్యం చెప్పేసి వెళ్ళండి మీటింగ్ అయినా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్న మోకరిస్తే ఆ చిన్నది 2.5 సంవత్సరం చిన్నది మా నాన్న కాలు యాక్సిడెంట్, ఒక కాలు పక్కకు పెట్టి ఒక కాలు మోకరిస్తే ఆ పిల్ల కూడా ఒక కాలు పక్కకు పెట్టి ఒక కాలు మోకరించేది. దానికి తెలుసా? అయ్యో అంకులకి తాతకి కాలు దెబ్బ తగిలింది అందుకు మోకరిస్తున్నారు అని కూడా తెలియదు. ఆ పిల్లలకు తెలిసిందేంటి? ఆ తాత ఇట్లా మోకరించాడు, నేను కూడా అట్లే మోకరించాలి. అది కాలు నొప్పి తీయచ్చు, అవన్నీ పట్టించుకో. వాళ్ళు ఎట్లా మోకరించారు? సండే స్కూల్ పిల్లలకి DBS పిల్లలు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ కనుక ఆ టీచర్ నచ్చి మా టీచర్ బాగా చెప్తుంది అని అనుకుంటే, ఒకవేళ ఆ టీచర్ కనుక కళ్ళజోడు పెట్టుకుంది అనుకోండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? కళ్ళజోడు పెట్టుకుంటారు. కళ్ళజోడు లేదు అంటే హెయిర్ బ్యాండ్ తీసుకొని కళ్ళకు అడ్డు పెట్టుకుంటారు. ఏంటి అంటే కళ్ళజోడు. ఆ అక్క కళ్ళజోడు పెట్టుకుంది కదా, మీరేమంటే కళ్ళజోడు పెట్టుకుంది కదా, నేను కూడా కళ్ళజోడు పెట్టుకుంది. మనం ఎట్లా చేసామో, మనము తప్పులు చేసామో మరి బాగా చేస్తున్నామో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. మనం కరెక్ట్గా చేస్తున్నామా? కనుక పిల్లలు ఎంత చక్కగా మనల్ని గ్రాస్ప్ చేస్తారు. కనుక అంత గ్రాస్ప్ చేయాలి అంటే మనం ఎంత ప్రయాసపడాలి? ఊరికే అక్కడ నుంచి నాకు చాలా మంది టీచర్లు ఉన్నారు శాలల్లో, చాలా మంది ఉన్నారు. కొంతమంది టీచర్లు వస్తే మేము నవ్వేది వెనకాల కూర్చొని వాళ్ళు చెప్పే మాటలకి. కొంతమంది టీచర్లు వస్తే వాళ్ళు నత్తి మాటలకు నవ్వి పడేది. ఈ టీచర్లు ఎందుకు వచ్చారు నత్తిగా చెప్తారు టీచర్ని, అట్లా నవ్వేది. కొంతమంది టీచర్లు వస్తే వాళ్ళని ఆట పట్టించింది, అప్పుడు ఈ అన్న బల చెప్తున్నాడు అని
ఆ ఏజ్ అట్లా. వాళ్ళు చెప్పేది నాకు గుర్తు ఏదో 1-2 గుర్తుంది. కానీ అతి చిన్న వయసులో నేను చూసిన దాసంకులు కానీ మా నాన్న కానీ నేను మర్చిపోలేదు ఇంతవరకు. ఈ వయసు వచ్చిన అసలు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ ప్రయాస, పిల్లల మధ్య వాళ్ళ పని చేయాలన్న ఆ డెడికేషన్, కమిట్మెంట్ అనేది అట్లా వాళ్ళని చెరగని ముద్ర వాళ్ళని మా జీవితాల్లో వేస్తారు. కనుక పరిచయం చేసే మనము మరి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్స్ మనము నెరవేర్చాలి కదా. కనుక రక్షణ పొందగానే, బాప్తిసం తీసుకోగానే ప్రతి వాళ్ళు కూడా సండే స్కూల్ పరిచయం చేయగలరు అనేది చాలా తక్కువ. అందరూ పరిచయం చేయలేరు. ఎవరై ఉండాలో వాక్యమే చెప్తుంది. వాళ్ళు ఏం చేయాలి? నేర్చుకొని ఏం చేయాలి? అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటాడు? చదువుదాం చూడండి. మత్తయి సువార్త 11. మత్తయి సువార్త 29వ వచనం. 28 కలిపి చదువుతున్నామండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, కనికరముగలవాడను గనుక నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకొనుడి. అందుకే కమ్ అండ్ లెర్న్. నా యొద్ద నేర్చుకొనుడి అని వాక్యంలో రాయబడవచ్చు. నేర్చుకోవాలి. దేవుని దగ్గర మనం నేర్చుకుంటే తప్ప పిల్లలకు మనం నేర్పించలేం. నేర్చుకునే స్వభావం ఎంతవరకు నేర్చుకోవాలి? ఎంతవరకు నేర్చుకోవాలి చెప్పండి? కొంతమంది అంటారు, ఒక ఆయన నేను సీనియర్ని, 50 సంవత్సరాల విశ్వాసని మా ఆయనని మాట్లాడి యవనస్తుల దగ్గర పోయి ఏదో తిట్టినాడు. తిడితే వాళ్ళు సీనియర్ అంకులు సీనియర్ అని చెప్పినాడు. అంకులు ఎట్ట తిడుతున్నాడు అని అట్లా మమ్మల్ని. ఏమైంది? సీనియర్ అనేది నేర్చుకోకుండా ఆపేస్తూ వచ్చింది. ఇంకా సీనియర్ కదా. కదా దేవుని మందిరంలో వృద్ధులు, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళైనా సరే చనిపోయేంత వరకు మనం ఏం చేయాలి? నేర్చుకుంటూనే ఉండాలి. విషుడ్ల చివరి వరకు నేర్చుకునే స్వభావం ఒక సండే స్కూల్ టీచర్కి నేర్చుకోవడం అనేది చాలా అవసరం. నేర్చుకోవడం చాలా అవసరం. ఇప్పుడు అంటారు కదా, స్కూల్లో టీచర్స్ గురించి చెప్తారు. ఇంతకుముందు వాళ్ళకి రింగా రోజెస్ అని, జానీ ఎస్ పాపా అని ఊరికలు నేర్పించి యాక్షన్ చేసేది. ఇప్పటి పిల్లలు నేర్చుకుంటారు. చెప్పండి. ఇప్పుడు కొన్ని టీచర్లు రింగా రోజెస్, జానీ ఎస్ పాపా నేర్పించారనుకోండి. ఆ స్కూల్లో తల్లిదండ్రులు చేర్పిస్తారా? ఏం కావాలి? పేరెంట్స్కి కూడా ఏం కావాలో సంథింగ్ న్యూ, ఏదో కొత్తగా ఉండాలి కదా. వాళ్ళు చెప్తారా, సార్ మేము ఐసిఎస్సి సిలబస్ ఫాలో అవుతాం, మేము ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఫాలో అవుతాం, నర్సరీ నుంచే ఇంటిగ్రేటెడ్ పెడుతున్నాం, ఐసిఎస్సి సిబిఎస్సి స్టేట్ అన్నీ కలిపి పెడుతున్నాం. వాడికి ఏమీ రాదు, వాడికి ఏబిసిడీలో నేర్పించేది. ఐసిఎస్సి అని ఏబిసిడియే, సిబిఎస్సి అని ఏబిసిడియే, స్టేట్ అని ఏబిసిడియే. కానీ ఇవన్నీ చెప్తారు. మా టీచర్లు అట్టా నేర్పిస్తారు. స్కేటింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, ఇంకా రైమింగ్ ఉంది, స్పెల్లింగ్ ఉంది, అట్లా ఇంకా అన్నీ చెప్తారు. ఇవి ఉన్నాయా? అయితే మా బిడ్డనే పంపిస్తాం. కొన్ని గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆ టీచర్ ఏం మాట్లాడదు, ఏం పలకదు. బీఈడీ చేసిన టీచరే ఏం పలకదు. ఏం చేస్తా చెప్పండిరా ఏమంటుంది? ఉంటాయి కదా, అమ్మ గొప్ప ఏదో ఉంటాయి కదా అన్నీ, అవన్నీ అదే పాటలు నేర్పిస్తారు. అప్పుడు ఏమంటారు? ఈ గవర్నమెంట్ బడిలో ఏమీ నేర్పించరండి, అందుకే ప్రైవేట్ స్కూల్లోని 30,000 పెట్టి ప్రైవేట్ స్కూల్లో నేను చేర్పించి ఏం కావాలా? కొత్తదాన్ని ఏదో సంగతి. కనుక ఆ టీచర్లు నేర్చుకుంటేనే పిల్లలకు నేర్పిస్తారు. అట్లనే మనం కూడా నేర్చుకోవాలి పిల్లలకి. ఇంతకుముందు ఇట్లా జరిగింది కదా, ఇప్పుడు కూడా ఇట్లా జరగాలంటే కాదు కదా, కొన్నిసార్లు కాదు. ఇప్పుడు పిల్లల్ని ఆకర్షించాలంటే 3 చెరువులు నీళ్లు తాగాల. సండే స్కూల్ కూడా పిల్లల్ని ఆకర్షించాలని 3 చెరువులు నీళ్లు తాగితే తప్ప పిల్లల్ని అంత సామాన్యంగా రాదు. ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి కనపడాలి. మా సండే స్కూల్ బాగుంది, మా సండే స్కూల్ ఇవి జరుగుతున్నాయి. కిందసారి మా సండే స్కూల్ తిరుపతికి వస్తే వాళ్ళు వచ్చి భలే సెల్ ఫోన్స్ చూస్తారు పిల్లలు. సెల్ ఫోన్ మన దగ్గర పిల్లలు ఎక్కడైనా అంతే వచ్చిన
కానీ పిల్లలు సెల్ ఫోన్ చూసి మందిరానికి వచ్చినా సెల్ ఫోన్ పట్టుకోలేదు. కానీ నాకు చాలా భారం అనిపించింది. నేనేం చేసినట్టే బైబిల్ లైబ్రరీ పెట్టాలా అని చెప్పి బైబిల్ లైబ్రరీ. ఏంటి బైబిల్ లైబ్రరీ అంటే ఇట్లాంటి బుక్స్, ఇది స్టోరీ బుక్స్, ఇవి దీంట్లోని కథలు ఉంటాయి. దీంట్లో అది మీకు అందరికి ఐడియా ఉందో లేదో, ఇంకా ఐడియా ఉందా? ఇది నోవా అండ్ ద ఆర్క్, నోవా అండ్ ద ఆర్క్. ఇది బౌండ్ బుక్స్ అంటారు వీటిని. దీని లోపల ఏముంటుందంటే కథ ఉంటుంది. ఇవి మన సండే క్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇది మరి నోవా దినాల్లో జరిగిన కథ. ఇట్లా బుక్స్ అన్నీ కూడా అట్లా ఎగ్జిబిషన్ అట్లా అన్నప్పుడు కలెక్ట్ చేసిన బుక్స్ అన్నమాట. ఇలాంటివి ఉన్నాయి. ఇవి ఒకసారి నాకు పంపిస్తే నేనేమనుకున్నాను, ఎందుకు ఇవన్నీ తెస్తున్నారు, చిన్నపిల్లలు కూడా లేరు కదా నా దగ్గర, ఊరికే ఇవన్నీ తెస్తున్నారు, వేస్ట్ తెస్తున్నారు. కానీ దేవుడు మన విషయంలో కలిగేది మన దగ్గరకు వచ్చేవి కూడా దైవ ప్రణాళిక చొప్పునే వస్తాయి. నేను అనుకునేది, ఇవి వేరే వాళ్ళు ఒక బాక్స్ పంపించినప్పుడు దాంట్లో సుమారుగా ఒక 10 పుస్తకాలు వచ్చింది, ఈ బౌండ్ బుక్స్. నేనేమనుకున్నాను, ఏంటి వీళ్ళన్నీ పంపించారు, ఏం చేసుకోవాలి, కానీ నేను ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలా, ఇది ఏంటి ఇవన్నీ. దీని బదులు నాకు ఇట్లా లెసన్స్ పంపిస్తే బాగుంటుంది కదా, లెసన్లు అయితే నేను చెప్పుకుంటాను చక్కగా, కథలు చెప్తాను, ఇట్లా లెసన్లు పంపిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. సరే అవన్నీ ఒక చోట పెట్టిన తర్వాత నేనైతే ఎవరికి గిఫ్ట్ ఇవ్వను, ఎందుకంటే ఇవి చాలా వాల్యూ వస్తుంది. ఇవి ఒకసారి చెయ్యి దాటి అంటే దొరకలేదు. కనుక నేనేం చేసిన అంటే బుక్స్ అన్ని దగ్గర పెట్టుకున్నాను. వీళ్ళు పిల్లలు ఒకసారి సండే స్కూల్లో కూర్చుంటే ఒక పిల్లలు వాళ్ళ సెల్ ఫోన్స్ చూడటం ఇవన్నీ కూడా చాలా బాధేసి నాకు ఒక ఆలోచన వచ్చింది, బైబిల్ లైబ్రరీ పెట్టాలా, పిల్లలు సండే స్కూల్ లైబ్రరీ పెట్టాలని. ఆ లైబ్రరీ పెట్టాలా అని తలంపు రావడం, వెంటనే పుస్తకాలు గుర్తొచ్చారు, ఈ బుక్స్ ఉన్నాయి కదా, అందుకే దేవుడు వీళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చుంటాడు. కనుక ఆ పుస్తకాలన్నీ 4-5 పెట్లు తీసుకొని వచ్చి వాటిని టేబుల్స్ వేసి టేబుల్ మీద పుస్తకాలు పరచి పెట్టి పిల్లలు ఎంత చక్కగా వాటిని తిప్పి నేనేమనుకోండి, కనీసం వీళ్ళలో ఒక్క పిల్లలకైనా దేవుడు మాట్లాడకుండా పోతాడా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్, రిబకా, నోవా, శాంసన్, తర్వాత ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్. కానీ మనం పిల్లలు చక్కగా చదువుతూ వచ్చారు, వాటిని చదివి, కానీ ఏదో ఒక కొత్తదనం ఉంటారు పిల్లలు సండే క్లాస్లో. ఆ వారం లైబ్రరీ పెట్టగానే 2 వారాలు లైబ్రరీ అడుగుతున్నారు ఆ పిల్లలు, ఆంటీ మళ్ళీ ఎప్పుడు పెడతాము లైబ్రరీ, నువ్వు పెట్టవా మళ్ళీ లైబ్రరీ మాకు అని. వచ్చేస్తుంటే నేను ఆంటీ ఈ సెలవుల్లో మాకు లైబ్రరీ పెడతావా నువ్వు. నాకు ఎంత బాధేసిందంటే పిల్లలకి పెట్టలేకపోతున్నాను చెప్పినారే, మీకు కొత్త అంటే ఆంటీ పెడుతుంది మీకు, నేనైతే పెట్టలేకపోతున్నా నేను అంటే వచ్చి వాళ్ళని ఆంటీ మిమ్మల్ని మిస్ అవుతున్నాం ఆంటీ మీరు వెళ్ళిపోతున్నారు. కనుక మనం వాళ్ళతో మాట్లాడేది చాలా తక్కువ, వాళ్ళతో గడిపేది తక్కువైనా. వాళ్ళ ముందు నిలబడినప్పుడు వాళ్ళ ముందు కొన్ని మాటలు వాళ్ళకి ఎత్తవచ్చు, వాళ్ళని అరవచ్చు, ఆ అధికారం అయినా సరే వాళ్ళ మధ్య చేసే పరిచర్య, పిల్లల మధ్య పరిచర్య అది నిలిచి ఉండే పరిచర్య. కానీ పిల్లలకి ఎప్పుడు ఏదో కొత్తదనం కావాలి. నేను నిద్రపోతా చెప్తాను అంటే వాళ్ళు అంటే మేము పడుకొని వింటాంలే ఆంటీ అంటారు, అంతే కదా. నేను నిద్రపోతా చెప్తానంటే పడుకొని వింటాంలే ఆంటీ అంటారు. కానీ పిల్లలకు కథ చెప్పే విషయంలో కూడా ఏదో కొత్తదనం నేర్చుకోవాలి, ఏదో ఒకటి మనం వాళ్ళ కొరకు ప్రయాసపడాలి. మీకు శాంతకి ఎంత సులువు చేసిందంటే చక్కగా అక్క కూర్చొని అన్ని జెరాక్స్లు తీసి ఇచ్చింది బాబు మీకు అందరికీ. మాకు అట్లా జెరాక్స్లు తీసి ఇచ్చేవారు కాదు, మాకు లెసన్ మాత్రమే ఇచ్చేవారు. లెసన్ ఇస్తే ఆ లెసన్కి సంబంధించిన బొమ్మలు కానీ ఆ లెసన్కి సంబంధించిన మేము గ్యాదర్ చేసుకోవాలా, మేము గ్యాదర్ చేసుకొని లెసన్ చెప్పాలా. మీకు రెడీమేడ్ ఫుడ్, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ, అట్లా రెడీమేడ్ ఫుడ్ అన్నమాట. అన్నీ లెసన్ రెడీ, బొమ్మలు రెడీ, ఇంకేం రెడీ అమ్మా, స్నాక్స్ రెడీ, ఇంకా ఖర్చు పెట్టాలా, మనము ప్రయోజనం చెల్లించి పరిచయం చేయాలి. అందుకే ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి అక్క నేర్పించేది, పాప ఎంతో కష్టపడి నేర్పించేది, అట్ట పాటలు నేర్చుకొని అట్ట పోయి పరిచయం చేసే వాళ్ళు మీలో కూడా ఉన్నారు, నేను కాదనక. కానీ నేనేమంటానంటే మీరు మీ సొంతంగా మీరు పరిచయం చేయగలగాలి. ఎంతమంది దగ్గర లెసన్లు ఉన్నాయి చెప్పండి, మీలో బైబిల్ ఉన్నాయా?
సొంత బైబిలేనా అతి బైబిల్ తెచ్చుకున్నారు? సొంత బైబిలే కదా. సండే స్కూల్లో మనం నేర్పించేది మెయిన్ ఒక అంశం ఏంటంటే ప్రతి బిడ్డకు సొంత బైబిల్, సొంత డబ్బుతో బైబిల్ కొనుక్కోవాలి. ఇచ్చినాడు. నా బైబిల్ చెడిపోయిందని అనుకునేది. నాది ఆల్రెడీ కొత్త బైబిల్ అడ్వాన్స్లో ఉంది. ఇది వాడికైన బైబిల్, ఇంకా వాడిక చేసుకోవాలని అది అట్లే పెట్టినా. బట్ ఐ హ్యావింగ్ న్యూ బైబిల్ కొనుక్కొని పెట్టుకున్నాను. కనుక సొంత బైబిల్ కలిగి ఉండాలని నేర్పిస్తాం కదా. కానీ సొంత బైబిల్ సరే, సండే స్కూల్కి బైబిల్ తీసుకెళ్ళి ఇంకేం తీసుకెళ్తాం మీరు సండే క్లాస్కి? పాటల పుస్తకం తీసుకెళ్తాం. ఇంకా పెన్ను నోట్బుక్. ఓకే, పెన్ను నోట్బుక్. ఇంకా కథ కదా. ఏ కథ తీసుకెళ్తారు మీరు? ఆక్కిస్తారు కదా. ఆక్కించిన కథ సంపద పెట్టుకొని పోతా. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గన్నులు రైతులు పెట్టే ఆ గన్ను రైతులు ఎత్తుకొని పోతా ఉంటే ఒప్పుకుంటారు. కమాండ్లో ఏం చేస్తారు చెప్పండి? మీకు కిచెన్ రైతులు తీయ్యా, బయట పెట్టుకొని నీ రైతులు పెట్టుకొని. కానీ యుద్ధానికి వెళ్ళే వాడికి ఆయుధాలు లేకపోతే ఎట్లండి? కనుక ప్రతి సండే స్కూల్ టీచర్కి ఆయుధం ఏంటి? సండే స్కూల్ మెటీరియలే. మీరు పరిచయం చేస్తూ మీకు మెటీరియల్ లేదు అంటే మీకు ఆయుధాలు లేవు. మీ చేతుల్లో ఆయుధాలు లేవు, ఖాళీగా ఉంచున్నారు. అందుకే సండే స్కూల్ పరిచయం ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నారు. మీకంటూ మీ సొంత ఆయుధాలు మీరు కలిగి ఉండాలి కదా. ఇంట్లోని మన సొంత ఇంట్లో మనం అన్నం వండుకునే దానికి ఏం చేస్తాం? డీమార్ట్కి వెళ్తాం, రిలయన్స్కి వెళ్తాం, మూషోదయకి వెళ్తాం, కావాల్సిన సామాన్ కొనుక్కుంటాం, గిన్నెలు కొనుక్కుంటాం, బ్రష్లు కొనుక్కుంటాం. ఇవన్నీ తప్పించి ఇంకేం చేస్తాం? పెళ్ళిళ్ళు వస్తాయి, ఇంకా అవి వస్తాయి, వీటికి ఏం చేస్తాం? అక్కడ చీపుకున్నాయి, ఇక్కడ చీపుకున్న చీరలు కొనుక్కుంటాం కదా. మంచిదే, నేను కాదని కొనుక్కోవాలి. కానీ దాంతో పాటు నువ్వు పరిచయం చేస్తాను, నీ పరిచయం నువ్వేం సమకూర్చుకున్నావు? అసలు నువ్వేం సమకూర్చుకున్నావు? నువ్వు పరిచయం చేస్తున్నావు కదా, నువ్వేం సమకూర్చుకున్నావు? నీ పరిచర్యకి ఉపయోగపడే పనిముట్లు ఏమున్నాయి నీ దగ్గర? పరిచర్య అంతా అదే. బిఎడ్ స్కూల్లో టీచర్లకి వాళ్ళకి కావాల్సిన బుక్స్ లేకపోతే, క్వాలిఫికేషన్ లేకపోతే ఏం చేస్తారు? టీచర్ని ఏం చేస్తారు చెప్పండి? టీచర్ అసలు ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ చేయరండి. సర్టిఫికేట్ సరిగా లేకపోతే పక్కన. మరి దేవుని సంఘంలో పరిచయం చేసే మనకి దేవుని పరిచయం అంత తక్కువ? చెప్పండి, అంత తక్కువ. కనుక దేవుని పరిచయం చేసే మన కొరకైన ఆయుధాలను మనము సమకూర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పుస్తకం దొరుకుతుంది. ఏ బైబిల్ బుక్ రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పరిచయం చేసే మీకు కావాల్సింది మీ కళ్ళు ఎక్కడ ఉండాలా? చెప్పండి. ఇప్పుడు మీలో ఎంతమంది దగ్గర లెసన్స్ ఉన్నాయి? మీరు లెసన్స్ ఇస్తే నేను కూడా తీసుకుంటాను. ఎంతమంది దగ్గర లెసన్స్ ఉన్నాయి? శాంతక్క, ఎన్ని లెసన్లు ఉన్నాయి? లేదా? కొనుక్కోండి లెసన్లు కొని పెట్టుకోండి. లెసన్లు కొనుక్కునే దానికి ఆలోచించదు. అదే మనకి ఆయుధాలు మన చేతిలో. నేను ఈరోజు ఉంటా, మేము కొన్నాళ్ళు ఉంటా, వెళ్ళిపోతాం కదా. శాంతకి కొన్నాళ్ళు, శాంతకి మేము ఏముంటాం, కొన్నాళ్ళు వెళ్ళిపోతాం. కానీ మీ దగ్గర ఉన్న ఆయుధాలు వెళ్ళిపోతాయా? మేమున్నా లేకపోయినా మీ ఆయుధాలు మీ దగ్గరే ఉంటాయి కదా. అవి తుప్పు కొట్టుకొని ఏమైనా అయిపోయి అవైతే వాడబట్ట. కానీ ఆయుధాలను సంపాదించుకోవాలి. ఆ గొప్ప ఆయుధమా? యుద్ధానికి శత్రువు ఏ ఆయుధము ఎప్పుడు పనికొస్తుందో మనకు తెలియదు. ఏ ఆయుధము ఎప్పుడు కొన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినప్పుడు గిర్నెడ్ ఒకటే పనికొస్తుంది. అంటే ఏంటి? పొగ బాంబు కదా. ఆ పొగ బాంబు వేస్తే శత్రువులు చదవగొట్టచ్చు. అది అక్కడ AK-47 పట్టుకొని షూట్ చేస్తే పనికొస్తుందా? మంచోళ్ళు చచ్చిపోతారు అక్కడ కదా. కనుక గిర్నెడ్ వేస్తే అంటే ఆ పొగ బాంబు వేస్తారు, స్కాటర్ చేస్తారు, మిగతా వాళ్ళ పని వాళ్ళు. అట్లా ఇప్పుడు అట్లా ఇది పొగ బాంబు లాంటిది. అంటే ఇది ఏంటి? ఇది అనుకుని మనం ఏమనుకుంటాం? బయటకు వెళ్తే ఏముంది ఈ పుస్తకం, పిల్లలు చదివే పుస్తకాలు. దీంట్లో చాలా బైబిళ్ళు కూడా ఉన్నాయి. ఈ మధ్య మై బైబిల్ అని
చిన్నారి బైబిల్ అని ఇట్లా ఉన్నాయి కదా. అవి ఏమనుకుంటాం మనం, ఇదేం పనికి వస్తుందిలే మనకి సండే స్కూల్కి, ఏం పనికి వస్తుంది, ఇవన్నీ ఎందుకు అట్లా అక్క చెప్తుంది కదా, ఇట్లాంటి పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటేనే అని కాదు. కేజీ వాళ్ళకి, నర్సరీ వాళ్ళకి ఈ చిన్న చిన్న పుస్తకాలు చూపించి వాళ్ళు గుంపుగా కూర్చోబెట్టి ఈ చిన్న పుస్తకాలు చూపించే వాళ్ళకి కథ చెప్పవచ్చు. ఈ చిన్న వాళ్ళకి ఇట్లాంటి పుస్తకాలు చూపిస్తే వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళకి. ఈ మధ్య యానిమేటెడ్ స్టోరీస్ వస్తున్నాయి, బైబుల్ స్టోరీసే యానిమేటెడ్ వస్తుంది. అవి బొమ్మలు ఒక టైప్లో ఆర్ట్ వేసి అంటాము యానిమేటెడ్. మనం ఏమనుకుంటాము, చూసి ఏమనుకుంటాం చెప్పండి, అవి చిన్నపిల్లలకి మనకెందుకులే అనుకుంటాం కదా. కాదు, దొరికిన ప్రతి పుస్తకాన్ని కొనిపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడో చోట పరిచయంలో అవి మనకు ఉపయోగపడతాయి. వాటి విలువ మనకు తెలియదు, కానీ దొరకలేనప్పుడు ఎంత బాధపడతామో వాటి గురించి. ఈ లెసన్స్ గురించి, మీకు ఇచ్చిన లెసన్స్ గురించి ఇంచుమించిన 10-12 సంవత్సరాలు వీటి గురించి ప్రయాసపడుకోవచ్చు. ఎక్కడ లెసన్ దొరికినా లెసన్సే ఇచ్చేవారు కాదు. లెసన్స్ ఇచ్చే సండే స్కూల్లో ఎక్కడికైనా వీడియోస్కి వెళ్తే అడిగేదా, నో తెలిసి సిగ్గు విడిచి అడిగేదాన్ని నేనైతే. విషయంలో అప్పుడు వెళ్ళాక, అక్క మీ దగ్గర లెసన్లు ఏముంటే ఇవ్వక జెరాక్స్ తీసుకుంటానంటే ఒక్కటే సేవకులు చెప్పే మాట ఏంటంటే, నా దగ్గర లెసన్లు ఏమున్నాయి, మీకు లెసన్లు లేవే, ఏవో మా దగ్గర హెబ్రోన్లో ఏవో ఆర్ట్ తీసుకొని జెరాక్స్ తీసుకుని మాత్రమే, ఏమున్నాయి ఏమి లేవు. ఎవరిని అడిగినా ఇదే మాట, మా దగ్గర ఏమున్నాయి, మా దగ్గర ఏమున్నాయి, మా దగ్గర ఏమున్నాయి. మరి వీళ్ళంతా వాడతారు, మనకి ఇచ్చేదానికి ఎందుకు వీళ్ళు ఒప్పుకోరు అని బాధ వేసేది. ఇంకా నేను కూర్చొని చేసే పని ఏంటంటే నెట్ అంతా సర్చ్ చేసేదాన్ని, లెసన్స్ ఎక్కడ దొరుకుతాయి, లెసన్స్ ఎక్కడ దొరుకుతాయి. అట్లా చూసినప్పుడు ఇలాంటి ఒక్కొక్క లెసన్ 600 రూపాయలు. ఎన్ని లెసన్లు కొంటాము, ఒక్క లెసన్ 600. ఎన్ని కొంటాం, కనీసం ఒక 10 కొనుక్కోలేదు, 8-8 కొనుక్కున్నాం అనుకోండి. ఇంకా మిగతాది కొనగలమా? మనకున్న దానికి 600 పెట్టి 2-3 కొనుక్కోవడం ఎక్కువ మనకి. ఇంకా ప్రార్థన చేసుకోవచ్చు, ప్రభు నాకు పరిచయకి నాకు లెసన్స్ కావాలా, నాకు ఖచ్చితంగా లెసన్స్. అప్పుడు ఒక ఆంటీ పరిచయం అవుతూ వచ్చింది. ఆమె సండే స్కూల్లో, ఆమె డైరెక్టర్ CFలో. ఆమె వచ్చి, అమ్మ నా దగ్గర లెసన్స్ ఉన్నాయి కావాలంటే ఆంటీ లక్ష్మి ఇవ్వండి అని చెప్పి నేనేం చెప్పాను, నాకే కాదు మా వాళ్ళందరికీ కూడా, మా సహవాసంలో సండే స్కూల్ టీచర్లకి లెసన్ కోరుతుంది కాబట్టి నాకు కావాలి లెసన్స్ ఇవ్వండి, మేము ఇచ్చి మళ్ళీ మీకు పే చేస్తాం ఇవ్వండి. అట్లా తీసుకొచ్చినవి మీకు ఆదివారము అవి ఫ్రీ లెసన్స్ అన్నమాట. వాళ్ళ దగ్గర వాళ్ళ లెసన్స్ కొనుక్కున్నప్పుడు ప్రతి క్రిస్మస్కి ఒక ఫ్రీ లెసన్ ఇస్తారు. ఇది 2020లో ఫ్రీ లెసన్. ఇది నిన్న మీకు ఇచ్చింది నాకు డబ్బు వద్దు అనేది 2023 CPC క్రిస్మస్ పార్టీ క్లబ్ ఫ్రీ లెసన్ అన్నమాట. ఇది చాలా కాస్ట్ ఇది, కానీ వాళ్ళు ఇక్కడ సండే స్కూల్ పరిచయం చేసే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు ఈ లెసన్స్ అందజేస్తారు. ఎందుకంటే ఇండియా దేశంలో, మరి ఇండియాలోని ఆయా దేశాల్లో వారి ప్రాంతాల్లో వారు ఫ్రీగా మరి పరిచయం చేయాలని చెప్పి వారి ఇక్కడ ఫ్రీగా లెసన్స్ ప్రొవైడ్. ఇప్పుడు దేవుడు మనకి పరిచయం చేయడానికి అవకాశాలను ఇస్తున్నాడు, పరిచయం చేయడానికి ఆయుధాలను ఇస్తున్నాడు, పరిచయం చేయడానికి వసతులను కల్పిస్తున్నాడు. మనమే పరిచర్య సరైన రీతిలో చేయలేకపోతాం. కనుక మరి మీ సాధ్యమైనంత వరకు లెసన్స్ కొని పెట్టుకోండి. మీరు బయటకు వెళ్తే మోస్ట్లీ విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఆయా మీటింగ్స్ జరిగినప్పుడు, బుక్ రూమ్స్ వచ్చినప్పుడు చాలా మట్టుకు లెసన్స్ మరి నాకైతే తెలియదు కానీ దొరుకుతాయేమో అనుకుంటున్నాను. ఏదైనా బుక్ రూమ్స్కి వెళ్ళినప్పుడు కూడా చిన్న చిన్న సండే స్కూల్ కథల పుస్తకాలు ఉంటాయి, బొమ్మల పుస్తకాలు ఉంటాయి, ఇట్లా లెసన్ పుస్తకాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా కొని మనము సంపాదించుకొని పెట్టుకోవాలి. కనుక సండే స్కూల్ పరిచర్య చాలా విలువైంది, చాలా చిన్న వయసులోనే వాళ్ళకి మనము సువార్తను ప్రకటించాలి, చిన్న వయసులోనే వాళ్ళకి రక్షణ సువార్తను ప్రకటించాలి. సండే స్కూల్ పరిచయం చేయడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, ఆ అర్హతలు కలిగి ఉండాలి. అంతేకాదు సండే స్కూల్ పరిచయం చేయడానికి ఏం సంపాదించాలా చెప్పండి? ఆయుధాలు సంపాదించుకోవాలా. ఈ ఆయుధమే మరి పిల్లల్ని మన దగ్గరికి తీసుకొచ్చే ఆయుధం, పిల్లల్ని ఆకర్షించే ఆయుధం, పిల్లల్ని సమకూర్చే ఆయుధం, పిల్లల్ని నడిపించాలి. ఈ ఆయుధం లేని సైనికుడు ఎవరంట?
ఆయుధం లేని సైనికుడు ఏమవుతాడు చెప్పండి? శత్రువు చేతికి చిక్కుతాడు కదా. ఏం చేస్తాడు శత్రువు? త్వరగా పట్టుకుని, ఎందుకు నీ చేతిలో ఆయుధం లేదు కదా, త్వరగా పట్టు. కనుక ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మరి ఈ ఈ లెసన్స్ వాడే విధానంలో కూడా ఎన్నో టైప్స్ ఉన్నాయి. ఇవి ఇవి మరి బొమ్మలు, విజువల్స్ అంటే బొమ్మలు చూపించి చెప్పే ఆబ్జెక్ట్ లెసన్స్ అని ఉంటాయి. ఆబ్జెక్ట్ లెసన్స్ నేను మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆబ్జెక్ట్ లెసన్ అంటే ఏంటంటే దానికి బొమ్మలు అవసరం లేదు. ఆబ్జెక్ట్ లెసన్కి దీనికి ఏం చేయొచ్చు అంటే చూడండి, 10 నాణాలలో 9 నాణాలు, ఒక నాణం పోగొట్టుకున్న స్త్రీ కథ చెప్పాలి కదా. ఈ కథ చెప్పినప్పుడు దీంట్లో మనం బొమ్మలు చూపించక్కర్లే, లైవ్గా ఆబ్జెక్ట్ చూపించి కథ చెప్పవచ్చు. ఎట్లా అంటే 10 నాణాలు తీసుకొని 1 2 3 లెక్క పెట్టి, ఒక నాణాన్ని పోయినప్పుడు ఒక నాణం పోయింది కదా, తనకి ఈ నాణం పోగొట్టింది. అవి నాణాలు 10. ఆ తర్వాత ఆమె ఏమి వాడింది? చీపిరి వాడింది. చీపిరి తుడిచి చీపిరి చూపించచ్చు. ఆ తర్వాత ఇంకేం వాడింది ఆమె? దీపం వాడింది. కొవ్వొత్తి వెలిగించి వెతికిన. సో ఇది ఆబ్జెక్ట్ లెసన్స్ అన్నమాట. ఇలాంటివి ఇట్లా బొమ్మలు చూపించి చెప్పేది వాళ్ళు మర్చిపోతారు, కానీ వాళ్ళు ఈ ఆబ్జెక్ట్ లెసన్స్ అనేవి పిల్లల మైండ్లో ఎంత స్టెబుల్గా ఉండిపోతాయంటే, నా చిన్నప్పుడు మా సండే స్కూల్లో ఒక టీచర్ ఒక కథ చెప్పింది. ఏం కథ చెప్పిందంటే, ఆమె ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి మన్నాను కురిపించాడు అనింది. నేను కూడా విన్నాను, చిన్నగానే ముందు కూర్చున్నా. మన్నాను కురిపించాడు అని చెప్తూ ఆమె ఏం చేసిందంటే ఊరి తీసుకొని ఇసురుతా ఉంది. దేవుడు మన్నాను కురిపించాడు, మన్నా ఇట్లా. నాకు ఆ టీచర్ గుర్తు లేదు, ఈ లెసన్ బట్టి టీచర్ గుర్తుంది. ఊరిలన్నీ ఏరుకొని, ఊరిలు అంటే తెలుసా మీకు? మీరేమంటారు? మరమరాలు. రాయలసీమ వైపు బొరుగులు అంటారు వాటిని, బొరుగులు. మేము ఊరిలు అంటాం. మరమరాలు. ఈ మరమరాలు ఇస్తుంది అంటే ఏంటి దాని గుర్తు? మన్నా తెల్లని కొత్తిమీర గింజవలే, ఆ కూపం వలె కదా, కొంచెం పోలి అది నోట్లో పెట్టుకుంటే కలిగిపోతుంది. ఇది కాబట్టి ఈమె తీసుకొని వెళ్ళి ఈమె తెచ్చి ఇసురింది. నాకు లెసన్ నేను గుర్తులే, కానీ ఇది మాత్రం గుర్తుంది. ఏమి వాడింది ఆమె లెసన్ చెప్పేదానికి. సో ప్రతిసారి మనం లెసన్స్ చెప్పినప్పుడంతా మనకి ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈ లెసన్కి నేను ఏం వాడాలా? బొమ్మలు వాడచ్చా, ఏదైనా ఆబ్జెక్ట్ వాడచ్చా, ఇట్లా ఏదైనా చెప్పి నేను. ఇంకొకసారి హెబ్రోన్కి వెళ్ళాను మేము కాన్వకేషన్ అప్పుడు. సో ఆంటీ కథ చెప్తుంది. ఏ కథ అంటే ఆదాము అవ్వ కథ చెప్పింది. పొట్టిగా ఉంది ఆంటీ, మళ్ళీ నాకు ఆంటీ కూడా సరిగా గుర్తులేదు. పొట్టిగా తెల్లగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది, కథ చెప్తుంది. నేను కేజీ క్లాస్, ఆల్మోస్ట్ కేజీ క్లాస్లో చూసిన ఈరాడు. ఈ కథ చెప్తున్నప్పుడు ఈ ఆంటీ ఏం చేసిందంటే, ఈ మైక్ ఉంటుంది కదా, ఈ మైక్ ఇంట్లో ఉంటుంది కదా, ఈ మైక్కి దారం కట్టి యాపిల్ కట్టుకుంది. మైక్కి దారం కట్టి యాపిల్ కట్టుకుంటే ఏంటి ఆంటీ యాపిల్ కట్టుకుంది అని చెప్పి అదొక ఆసక్తి కదా, చూస్తూ ఉన్నాను. యాపిల్ కట్టుకున్న తర్వాత కథ చెప్తూ అవ్వ ఏం చేసిందంటే చెట్టు దగ్గరికి వెళ్ళి పండు కోసి పండు తినింది అని చెప్పి యాపిల్ తింటాను. అది చేత పట్టుకొని తింటుంది యాపిల్ చక్కగా. అవ్వ పండు తినింది అని పండు. కనుక లెసన్ గుర్తులే, కానీ ఏం గుర్తుంది? పండు. ఆంటీ పండు గుర్తుంది. ఆంటీ అవ్వ ఆదాము పండు తినడానికి పండు తిని చూపించింది. ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసిన ఎంత గుర్తుంది. ఎన్నో కథలు విని ఉంటాను, కొన్ని వేల కథలు విని ఉంటాను నేను, కానీ ఇవి మాత్రము కనుక ఆబ్జెక్ట్ లెసన్స్ అనే ప్రతిసారి మనము ఇవి వాడక్కర్లేదు. మనం కథ చదివినప్పుడు దాంట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, చిన్న మన వాడే చాలా సామాన్యమైనవి కదా. దేవుడు సృష్టిని చేశాడు అని మీరు చెప్పండి. సృష్టిని చేశాడు అని చెప్పినప్పుడు వెలుగు చీకటి ఏం చూపించవచ్చు? లైట్ వేసి లైట్ ఆపవచ్చు. ఇంకా రెండో రోజు ఆకాశాన్ని, మూడో రోజు ఏం చేశాడు దేవుడు? మూడో రోజు ఏం చేశాడు దేవుడు? మా సండే స్కూల్ టీచర్లు మా సృష్టికల్పన తెలియకపోతే
మూడో రోజు వృక్షాలు చేశాడు కదా. వృక్షాలు చేశాడు. ఏం చూపించవచ్చు మనం? ఊరికే కొమ్మలు తీసుకెళ్ళి దేవుడు వీటిని సరే బొమ్మలే చూపించాల్సిన అవసరం. ఇప్పుడు పిల్లలు దట్టు ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ ఉంటారు. ఎంత ఫాస్ట్ అంటే వాళ్ళు మనం చెప్పగానే పట్టుకుంటారు. వాళ్ళు మనం ఏదైనా కొంచెం తప్పు చెప్పామనుకోండి, మనం వాళ్ళ దగ్గర అవుట్ ఇంకా పోల. ఈ యాంటీ కథ రాదని ముద్ర పడుతుంది వాళ్ళ దగ్గర. యాంటీ కథ రాదు, ఏదేదో చెప్తుంది యాంటీ. అంటే చాలా చక్కగా సిద్ధపడాలా లెసన్. అంతేకాదు ఆబ్జెక్షన్. ఇది దేవుడు చేపలను చేశాడు. ఇప్పుడు కొత్త కొత్త బొమ్మలు వస్తున్నాయి కదా, ప్లాస్టిక్ బొమ్మలు. ఇది కూడా సండే స్కూల్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దేవుడు 6వ రోజు జంతువులు చేశాడు. జంతువులు చేశాడు అంటే ఏం చూపించవచ్చు? బొమ్మలు ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ కూడా సండే స్కూల్లో దే ఆర్ ఆల్ యూస్ఫుల్ ఫర్ అస్. ఊరికే ఇది చాలా మంది ఆదివారం సండే క్లాస్ చూసినప్పుడు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే పల్లెల్లోకి వెళ్ళాలంటే సండే స్కూల్లో చూడాలంటే ఆ క్లాసెస్ చెప్తారు. కానీ సండే స్కూల్లో మాత్రం ఏమీ చూపించరు. సండే స్కూల్ పిల్లలు ఏంటంటే మా సండే స్కూల్ పిల్లలు దొంగలించుకోవాలి. ఏ బొమ్మ చూపించరు, ఏమీ చూపించరు. కథ చెప్తానే ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి ఒకటి కాలు జాపుకొని, ఒకటి ఎగిరి, ఒకటి గుర్తి, ఒకటి హ్యాపీ బర్త్డే. మనం కేజీ క్లాస్లో కూర్చొని ఒక హ్యాపీ బర్త్డే పాడుతుంది. హ్యాపీ బర్త్డే హ్యాపీ ఏందిరా అంటే బర్త్డే రా అంటే అయిపోయిందా అంటే హ్యాపీ బర్త్డే పాడుతున్నాడు. ఎందుకు? వాళ్ళ ఇంట్రెస్ట్ మనం క్యాప్చర్ చేయలేకపోతున్నాం. వాళ్ళకి సరైన రీతిలో మనం వాళ్ళ మధ్య పని చేయలేకపోతున్నాం. వాళ్ళకి అవసరమైన రీతిలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం బోధించలేకపోతున్నాం. కనుక ప్రభువుని అడగాలి. సండే స్కూల్ టీచర్ పరిచర్య అనేది చాలా క్లిష్టమైన పరిచర్య. ద మోస్ట్ హార్డెస్ట్ మినిస్ట్రీ బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ. చాలా క్లిష్టమైన పరిచర్య, అయితే చాలా విలువైన పరిచర్య. చాలా విలువైనది. ఎంత విలువైందంటే మన దగ్గర దేవుని నమ్ముకున్న వాళ్ళు, నా దగ్గర బీజేపీ నేను యమనాసురాలు ఉన్నప్పుడు నేను లెసన్ చెప్పినప్పుడు వాళ్ళు నాకంటే పెద్దలు వాళ్ళు విని వాళ్ళు దేవుని నమ్ముకొని వాళ్ళు సేవకు సమర్పించినప్పుడు వాళ్ళు సేవకులు అంటూ ఉన్నారు. మిరియమ్మక్క నువ్వు వాక్యం చెప్తే, మిరియమ్మ వాక్యం చెప్తే మేము సేవకు సమర్పించుకున్నాను వాళ్ళు నాకంటే సీనియర్స్ వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత సంతోషం చూసినప్పుడు నాకు మన పరిచర్య కొంతలో కొంతైనా సరే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు కొన్ని ఆత్మలైనా నేను తీసుకురాగలిగాను ప్రభు, అందుకే సిగ్గుపడనక్కర్లేని. దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు సిగ్గుపడకూడదు, సిగ్గుపడాలి. ఒకవేళ మొన్న సండే స్కూల్లో కట్ట వాక్యం చదివి లేదంటే నేను అదే చెప్పాను, సిగ్గుపడంటారా అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సిగ్గుపడంటారా అంటే ఏంటి సిగ్గుపడటం? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం సిగ్గుపడాల్సి వస్తుంది. ఖాళీ చేతులతో మనం ప్రభు దగ్గరికి వెళ్తే కనుక మనం సిగ్గుపడాల్సి వస్తుంది. అంటే తలదించుకోవాల్సి వస్తుంది. దేవుడు అడుగుతాడు, నేను నీకు ఇచ్చాను కదా తలాంతుల్ని, నువ్వు ఏం చేస్తావు ఆ తలాంతుల్ని అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలా? సిగ్గుపడాలి. ఒక్క ఆత్మనైనా నా దగ్గర తీసుకొచ్చావా? ఒక్క ఆత్మ నా దగ్గర తీసుకొచ్చావు. ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పావా? ఒక్కరినైనా నువ్వు దేవుని నమ్ముకున్న వాళ్ళని బలపరిచావా? ఏం చేసావు నువ్వు అని ప్రభు మనల్ని లెక్క అడిగినప్పుడు అందుకే సిగ్గుపడనక్కర్లేని. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మీలో అనేక మంది బోధకులుగా ఉండటానికి ఇష్టపడకండి. బోధకులుగా ఉన్న వారికి ఏంటంట? రెండంతల శిక్ష అంట. రెండంతల శిక్ష. కనుక సండే స్కూల్ మిగతా సంఘంలో ఉన్న స్త్రీలందరూ ఒకేటైతే సండే స్కూల్ పరిచయం చేసే మనకు బహుమానాలు అట్లే ఉంటాయి, శిక్ష కూడా అంతే లెవెల్లో ఉంటుంది కదా. మనకి ఇచ్చిన పరిచయం మనం 10 మంది పిల్లల్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 10 మందిని కూడా ప్రభు దగ్గరికి మనం నడిపించలేకపోతే, ఈ 10 మందికి ప్రభు యొక్క విషయాలు మనం నేర్పించలేకపోతే వారిని కూర్చున్న లెక్క ప్రభు మనల్ని అడుగుతాడు. ఏం చేసావు? వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు. వాడు ఒక్కొక్కడు మాటే విండు. వాడు సీనియర్ పిల్లలైతే అస్సలు మాట విండు. వాళ్ళు వినరు, వాళ్ళు చూడరు, వాళ్ళు రాయరు, వాళ్ళు పట్టించుకోరు. ఎట్లా చేయాలి వీళ్ళని? ఏం చేయాలి? ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఏం చేయాలి? నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నా జ్ఞానం ఇవ్వు, నాకు తెలియదు. వాళ్ళు ఎట్లా మాట్లాడాలో, వాళ్ళకి ఎట్లా స్వార్థ చెప్పాలో. వాళ్ళు సండే స్కూల్ దాటక ముందే వారు స్వార్థ చెప్పినాలా బాప్తిస్మం తీస్తారు. ఒక్కసారి సండే స్కూల్ దాటిపోయారంటే వాళ్ళు దేవుని నమ్ముకోరు.
ఒక అబ్బాయి. తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా ఇట్లా చేసి వాళ్ళు మొత్తం దేవుని నమ్ముకున్నారు, బాప్తిసాలు లోబడ్డారు, బాప్తిసాలు తీసుకున్నారు. వాళ్ళు తప్పిపోతున్నా జారిపోతున్నా మరలా సరి చేసుకొని దేవుల్లో వాళ్ళు స్థిరమైపోయినారు. కానీ ఒక్కడు మాత్రం రేపు బాప్తిసం తీసుకో, దేవుని నమ్ముకున్న రక్షణ పొందానా అంటే బాప్తిసం తీసుకున్నా, నాకు ఇంకా టైం ఉంది, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే నేను ముందు సండే స్కూల్లో ఆగిపోయినాడు. అరే రారా బాబు సండే స్కూల్ కంటే లేదు, నాతో ఉన్న వాళ్ళంతా ఆడ కూర్చున్నారు, నేను కూడా ఆడ కూర్చుంటాను, సర్లే కూర్చోను. ఆ తర్వాత అరే బాప్తిసం లేదు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే బాప్తిసం తీసుకుంటాను. సరే ఎట్లా కష్టపడ్డాడు, ఉద్యోగం వచ్చింది వానికి. ఉద్యోగం వచ్చిన బాప్తిసం తీసుకోరా అంటే తీసుకుంటా అంటానే ఉన్నాడు. 3-4 ఏళ్ళు అయిపోయింది. ఈ మధ్య ఏమైందంటే ఉద్యోగం సస్పెండ్ చేసినారు. ఈ పార్టీ గొడవలు అట్ట చేసి ఉద్యోగం అదే బాప్తిసం తీసుకోవాలంటే ఇంకేం బాప్తిసం తీసుకుంటాడు. 30 ఏళ్ళు వచ్చినాయి. ఏ బాప్తిసం తీసుకుంటాడు? ఎంత పెద్ద పాఠం, నాకైతే ఎంత పెద్ద పాఠం అంటే అప్పటి నుంచి ఖచ్చితంగా సండే స్కూల్లో ఉన్నప్పుడే పిల్లల్ని మనం రక్షణలోకి నడిపించాలి. సండే స్కూల్లో ఉన్నప్పుడే పిల్లల్ని బాప్తిసాక్షానికి సిద్ధపరిచి వాళ్ళు బయటకు పంపించాలి. బాప్తిసాలు తీసుకున్న తర్వాత వాళ్ళు బయటకు పంపించాలి. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు డిగ్రీకి వచ్చినారు పిల్లలు. వాళ్ళు ఎగిరి గమనిస్తున్నారు, ఆంటీ మేము మందర్లోకి వెళ్తాం, ఆంటీ మేము మందర్లోకి వెళ్తాం. నేను ఒకసారి రక్షణ పొందినారా? ఆంటీ పొందేవాడిని. బాప్తిసం తీసుకోలేదు. బాప్తిసం తీసుకోండి, మందర్లో పంపిస్తాను. వాళ్ళు బెదిరించినాయి అండి. వాళ్ళు ఏమన్నా అనుకోండి, నేనైతే చెప్పాను బాప్తిసం తీసుకోండి మందర్లో. ఆంటీ పాపం 2 తల్లిదండ్రులు రారు, వాళ్ళు నామకాంతులు అయినా అదే దేవుడు నమ్ముకున్నావా అంటే మీరే చెప్పండి అంటే నేను దేవుడు నమ్ముకున్నాను లేదో అంటాడు. అదే ఎట్లా నువ్వు ఎట్ట నమ్ముకున్నా అంటే ఏం తెలుసు అంటే దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నానండి, బైబిల్ చదివి చదువుకుంటున్నానండి. మరి దేవుడు నన్ను ఎట్లా చెప్పలేదంటే మీరు కూడా సాక్ష్యం చెప్పాలి కదా. ఆ మాటే వాడి బాప్తిసానికి నాన్న ఎక్కువగా బాప్తిసం తీసుకున్నాను. వాళ్ళ అమ్మ మందిరానికి రాడు, వాళ్ళ నాన్న మందిరానికి రాడు, వాళ్ళిద్దరు గోధుమ సంఘం పోతారు. ఈ పిల్లడు మాత్రం వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. నేను తీసుకుంటానండి బాప్తిసం, ఏదైనా నేను బాప్తిసం తీసుకుంటాను. డిగ్రీకి వచ్చాడు వాడు. ఆంటీ నేను ఏదంటే వాటర్ అయిపోయినా పంపిస్తానని చెప్పాను. కనుక పిల్లలు ఆ వయసులోనూ కనుక ఇంటర్ పిల్లలు కూడా మా సండే స్కూల్ నుంచి ఒకవేళ మీకు చెప్పగలిగే కెపాసిటీ ఉంటే కనుక దయచేసి వాళ్ళు కనుక రక్షణ పొంది బాప్తిసం తీసుకోకపోతే దయచేసి వాళ్ళని మందిరాన్ని పంపించదు. తల్లిదండ్రులుగా మీరు ప్రోత్సహించద్దు. టీచర్స్తో కూడా ఖచ్చితంగా మనం వాళ్ళని మరి ఈ యొక్క దీంట్లో మనకి ఈ సండే స్కూల్లోనే మనం వాళ్ళ కళ్ళ ముందు ఉంటారు. మనం వాళ్ళని అడుగుతాము, వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళని సంధిస్తాము, వాళ్ళని ప్రేరేపిస్తాము. ఒక్కసారి మందిరంలోకి వచ్చారనుకోండి, వాళ్ళకి ఎవరు మాట్లాడతారు, వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళు ఎందుకు బాప్తిసం తీసుకుంటారు? మందిరంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ వర్డ్స్ అయిపోతారు. అప్పుడు ఏమంటారు, ఇంటర్ అయిపోయి బాప్తిసం తీసుకుంటారు. ఇంటర్ అన్నప్పుడు క్రికెట్ పోవాలా, మ్యాచ్ ఆడాలా, బయటకు తిరగాల, అప్పుడప్పుడు మందిరాన్ని బంక్ కొట్టాలా, మమ్మీ డాడీ కళ్ళు కప్పుకోవడం, ఇవన్నీ బాప్తిసం తీసుకుంటే కాదు. కానీ బాప్తిసం మళ్ళీ తీసుకుందాం ఇంకా అంతే. అది అట్లా వాళ్ళు పూర్తిగా దేవుని దగ్గర రాకుండా దూరం అయిపోతారు. కానీ సండే స్కూల్ టీచర్లలో మన బాధ్యత ఏంటంటే వాళ్ళని రక్షణలోకి నడిపించడం, వాళ్ళ బాప్తిసాక్షులను వాళ్ళు నడిపించడం అనేది ఇది మన బాధ్యత. మనం కనుక ఎందు పనులు చేయలేకపోతే మనం ఎంత పరిచర్య చేసి కూడా మనము ఫెయిల్ అయినట్టు. ఒక సండే స్కూల్ కల్చర్లో నువ్వు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా? నీకు ఇవ్వబడిన పిల్లలు అసలు ఎవరు మీ పిల్లలు? ఎంతమంది నీ పిల్లలు? అందుకే ఏం చేస్తారంటే ప్రతి గ్రూప్కి 2 కానీ 4 కానీ టీచర్లు పెడతారు. కేజీకి, బాయ్స్కి, గర్ల్స్కి అట్లా. సో వీళ్ళు ఆ గ్రూప్ యొక్క బాధ్యత యావత్తు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు రక్షణలో పొందడానికి, వాళ్ళ పర్సనల్ మాట్లాడడానికి ఇవన్నీ కూడా బాధ్యత వాళ్ళు. కనుక మరి ఇక్కడ ఎట్లా జరుగుతుందో నాకైతే తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ ద మ్యాటర్స్ హియర్. కానీ వీరంత మట్టుకు అట్లా పరిచర్య సజావుగా, బాధ్యతయుతంగా, ప్రార్థన పూర్వకంగా జరిగేటట్టు ప్రయత్నించేదా ప్రారంభించారు. కనుక ఇప్పుడు నేను ఏమంటే సండే స్కూల్ పరిచర్య గురించి ఎన్ని విషయాలు నేర్చుకున్నాను.
నేను చెప్పుకుంటే వెళ్ళిపోయింది. ఎంత బాగా విన్నారు నాకు చెప్పాలి. చెప్పండి చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పాలా? మధ్య మధ్యలో చెప్తే లాస్ట్ మధ్యలో మార్కులు వస్తాయా? ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పిన రక్షణ పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 40 కోట్లు కదా. 40 కోట్లు, దాంట్లో 1 కోటి మంది కూడా ప్రభుత్వం నమ్ముకున్నారు. అంటే ఎన్ని కోట్ల మంది ప్రభుత్వం నమ్ముకోలేదు? 35 అనుకుంటాం లేకపోతే 35 కోట్ల మంది పిల్లలు దేవుడు నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతకు మన సువార్త ఇస్తారు. రెండోది, సండే స్కూల్ పరిచయం చేయడానికి ఏం కావాలి? 500 ఏం లేదు. అప్పుడే There are some qualifications to do the Sunday school ministry. There are some qualifications. ఎవరు ఈ క్వాలిఫికేషన్స్? ఎట్లా తెలుస్తుంది మీ క్వాలిఫికేషన్ ఉందని? Who will know that you are having qualification? ఎవరు తెలుస్తుంది? చెప్పండి చెప్పండి. అక్కడ ఉన్న బాధ్యత గలవారు, అక్కడ ఉన్న సేవకులు, మీలో ఉన్న క్వాలిఫికేషన్స్ బట్టి నేను అసలు ఈ అంశం మీద నేను మాట్లాడదాం అనుకున్నాను, కానీ చాలా జనరల్గా మాట్లాడేస్తూ వచ్చిన. అసలు నా తలంపు ఏంటంటే, వారు వరుస క్రమం చొప్పున దేవునికి సేవ చేసేది. వరుస క్రమం చొప్పున, వరుస క్రమం అంటే వారి వారి వరుసల్లో వారు. కొంతమంది ద్వారపాలకులు, కొంతమంది పాటలు పాడేవారు, కొంతమంది వాయిద్యగాండ్రులు, కొంతమంది రాజుకు ఆహారం సిద్ధపరిచే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరుసలు ఉన్నాయి. దావీదు కాలంలో చక్కగా ఈ వరుసలను సిద్ధపరిచి దావీదు చక్కగా నియమాలు నియమిస్తూ వచ్చాడు. సో వరుస క్రమం. వేరే క్వాలిఫికేషన్స్ సండే. ఆ తర్వాత ఏంటి? ఇంకేం కావాలా? సండే స్కూల్ మినిస్ట్రీకి ఏం కావాలా? ఆయుధం కావాలా కదా. సండే స్కూల్ పరిచయకి ఏం కావాలా? ఆయుధం కావాలి. ఖచ్చితంగా ఆయుధాలు మన చేతిలో ఉంటే ఆయుధాలు కావాలా, ట్రైనింగ్ కావాలా, ఇవన్నీ కూడా మనకి. ఇప్పుడు నేను ఒక లాస్ట్గా ఒక ఏబీసీ చెప్తాను. ఏబీసీ ఫర్ సండే స్కూల్ టీచర్. సరే, సండే స్కూల్ టీచర్ ఏబీసీ చెప్తాను నేను. సో ఏ అంటే ఆల్వేస్ ప్రిపేర్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ యువర్ క్లాస్. ఏ అంటే ఆల్వేస్ ప్రిపేర్ వెల్. నీకు ఇవ్వబడిన పాఠాన్ని నువ్వు చాలా చక్కగా ముందుగానే సిద్ధపడి ఉండాలి. సాధారణంగా పాఠం చెప్పేటప్పుడు ఇది నేను ఏబీసీలు మాత్రమే చెప్తున్నాను. ఏబీసీలు మాత్రమే. ABCDEF G వరకు చెప్తాను. G వరకు అంటే ఈ మాటలు సండే స్కూల్ టీచర్కి ఎట్లా అటాచ్ అయ్యే చెప్తాను. ఇంకా ఈసారి మళ్ళా మన సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ పెట్టుకున్నప్పుడు సో ఇది ఓన్లీ బేసిక్ ఇవి. అప్పుడు మరి మీరు అంతవరకు ఎట్లా నేర్పించాలా, లెసన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలా, లెసన్ ఎన్నిసార్లు చదవాలా, లెసన్ కొరకు ఇంకా సంబంధించి నెక్స్ట్ టైం సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్లో మీకు ఇష్టమేనా? నేర్చుకోవడం ఇష్టమా కదా? అందరూ ఊపట్లేదు కళలు, చేతులైనా చూపించారా? ఓకే. వీలైతే ఒకవేళ ఎవరైనా పిలిపించి ఇంకా టైం ఉంది, నెక్స్ట్ థింక్ అబౌట్. కానీ ఏ అంటే ఆల్వేస్ ప్రిపేర్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ యువర్ క్లాస్. ముందే సిద్ధపడాలి. మనకి ఇవ్వన్న లెసన్స్. అప్పుడు కొంతమంది టీచర్లు ఏం చేస్తారంటే ఇట్లా పెడతారు, బుక్ ఇట్లా పెట్టుకుంటారు. చెప్పు యేసు ప్రభు మరి 5 రొట్టెలు 2 చేపలు తీర్చాడు. అప్పుడు పిల్లగాడు ఏం చేస్తుంది, ఎక్కడ నీ కథ అని చెప్పి వాడు ఏం చేస్తాడు, ఎత్తుతాడు. ఈ టీచర్ లెసన్ చెప్తే వాడు ఏం చేస్తాడు, ఎత్తుకుతాడు. ఎత్తికి బైబిల్ కలిసి ఆంటీ చదివేసినాంలే, ఆంటీ కథ తెలుసు మాకు అంటాడు. ఎంత ఈజీ వాళ్ళు కదా. పిల్లలు చాలా తెలివి. అసలు వాళ్ళ మధ్య పరిచయం చేస్తుంటే ఒక పక్క సంతోషం అనిపిస్తుంది, ఒక పక్క భారం అనిపిస్తుంది, ఒక పక్క బాధ వేస్తుంది పరిచయం సరిగ్గా చేయాలి. కానీ చాలా సంతోషపడే పరిచయం చేయడం పిల్లలు కదా. మన సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదంటే వాళ్ళు ఇట్లా చేస్తారు. కాబట్టి ఆల్వేస్ ప్రిపేర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు యువర్ సండే స్కూల్. చాలా బాగా ఒకసారి మీకు లెసన్ ఇచ్చారనుకోండి, 3-4 సార్లు చదవాలి దాన్ని. లెసన్ చదివి ప్రిపేర్. సో ఆల్వేస్ ప్రిపేర్. తర్వాత God will work for you
మైండ్లీ. రెండోది విశ్వాసం ఉంచాలి. బిలీవ్ దట్ గాడ్ విల్ వర్క్ త్రూ యూ. ఏంటి ఏమని విశ్వాసం ఉంచాలి? ప్రభువు నిన్ను వాడుకున్న శక్తిమంతుడని విశ్వాసం కలిగి పరిచయం చేయాలి. విశ్వాసం లేకుండా నువ్వు పరిచయం చేస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడా అసాధ్యం. దేవునికి ఇష్టంగా ఉండడమే అసాధ్యము. విశ్వాసం లేకుండా పరిచయం చేస్తే మన పరిచర్య ఫలదాయకంగా ఉంటుందా? పరిచర్య ఫలిస్తుందా? పక్కన నువ్వు నీకు ఇవ్వబడిన పిల్లలు విశ్వాసంతో వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించేసి దేవుడు వాళ్ళని మారుస్తాడు అనే విశ్వాసంతో వాళ్ళ మధ్య పరిచయం చేయాలి. సో బిలీవ్ దట్ గాడ్ విల్ వర్క్ ఫర్ యు. తర్వాత కేర్ అబౌట్ ఈచ్ చైల్డ్. నీకు ఇవ్వబడిన పిల్లలందరి విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. నీకు 10 మంది పిల్లలు నీకు ఇవ్వబడ్డారు. సో ఈ 10 మంది పిల్లల గురించిన శ్రద్ధ నీకు ఉండాలి. వాళ్ళ గురించిన అడ్రసెస్ మీ దగ్గర ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి. తర్వాత మామూలుగా జరిగేది ఏంటంటే సండే స్కూల్ టీచర్లో వారి గ్రూప్కి ఇవ్వబడిన పిల్లలకి ఇళ్ళకి టీచర్లు వెళ్తారు. దే విల్ విజిట్ దేర్ హౌసెస్. మీరు ఎప్పుడైనా చేస్తారా? ఈసారి కలిగి ఉన్నాం. సో ఆ సండే స్కూల్ ఏ పిల్లలు నీకు ఇవ్వబడ్డారో ఆ పిల్లల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఎరిగి తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో. సార్ కొన్నిసార్లు ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందండి. సండే స్కూల్ టీచర్లు ఇద్దరిద్దరు కలిపి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎంత సంతోషం అంటే, తల్లిదండ్రుల కంటే కూడా పిల్లలకు ఎక్కిన మా సండే స్కూల్ టీచర్ వచ్చింది, మా సండే స్కూల్ టీచర్ వచ్చింది, మా సండే స్కూల్ టీచర్ వచ్చింది అంటే వాళ్ళకి ఎంత బాండింగ్ ఉంటుందో మనతోటి, ఎంత సంతోషపడతారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు టీ తాగినప్పుడు ఎత్తున్నాడు వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. మన ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు చేసేది. మనమైనా సరే సండే స్కూల్ టీచర్లు ఇంటికి వచ్చి ఏం చేస్తాం చెప్పండి? రైట్. ఏం చేస్తాము? ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల మీద కంప్లైంట్ ఇస్తారు కదా. అక్క మా వాడి బయలు చదవట్లేదక్క, మా అమ్మాయి ప్రార్థన చేసుకోవట్లేదక్క. అప్పుడు మనం ఏం చేయాలా? నీ బుద్ధులేనాడా, సండే స్కూల్లో నీకు ఎన్నిసార్లు చెప్పాను బైబిల్ చదవమని, ఎన్నిసార్లు చెప్పాను ప్రార్థన చేసుకోమని, ఇంటికాడ అని అనొచ్చా? ఇంట్లో తల్లిదండ్రులు తిడతారు, స్కూల్లో టీచర్లు తిడతారు. అప్పుడు ఈ బిడ్డ ఎక్కడికి వెళ్తాడు చెప్పడానికి? తన బాధ చెప్పడానికి ఎవరి దగ్గరికి వెళ్తాడు ఆ బిడ్డ? సో మనం ఎట్లా ఉంటాము? ఆ బిడ్డ మన దగ్గరకు వచ్చి అని నాకు కష్టము అందుకే చదువుకోలేకపోతున్నాను అని చెప్పగలిగే వెసులుబాటు మనం కల్పించాలి. అంటే ఏం చేయాలి? అట్లానే వదిలిపెట్టేవని కాదు. నువ్వు ఎందుకు చదవలేదు, చదవకపోయినా పర్వాలేదులే అని కాదు. పర్వాలేదు మళ్ళీ మాట్లాడతారు. ఏం కాదు, బాధపడలేదు, నేను ఉన్నా కదా, ఏం కాదు, మమ్మీ అయితే చెప్పుకోదు, ఏం కాదు. నాలుగు ధైర్యం వస్తుంది. నేను సండే స్కూల్ ఆంటీ ఉంది, అక్కడి నుంచి వచ్చిందాక ఎక్కడ మనం పిల్లలు కట్టుకోవాలా? సండే క్లాస్లో పట్టుకోవాలి. చిన్నగా ఇంజక్షన్ సండే స్కూల్ వస్తున్నావు కదా మార్పించము, ప్రార్థిస్తావు. ఏ సమస్య ఉంది నీకు? చదువుకోవాలనిపించిందా? నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి? సో వాళ్ళ పర్సనల్ కాంటాక్ట్ అనేది, వాళ్ళ గురించిన శ్రద్ధ, మనం వాళ్ళని ప్రేమిస్తున్నాము, మనకి వాళ్ళు విలువైన వాళ్ళు నా బిడ్డ కనుక ఎదిగితే ఆ సండే స్కూల్ పరిచయం తిరిగి ఉండదండి. ఆ బిడ్డ ఎరగాల, మా సండే స్కూల్ టీచర్ నన్ను ఎంత ఇష్టపడతాడో. నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నేను తోటనే పడతాడు, వాడి పేరు ఇష్టాను. కానీ వాళ్ళ నాన్న దేవుడు నమ్మకం భయంకరంగా తాగుతాడు. వాళ్ళ అమ్మ PhD గెస్ట్ లెక్చరర్. వీడికి ఎంత తెలివి అంటే భయంకరమైన తెలివి. అసలు ఎంత నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత ఈ మాట తెలియదు. మీరు పొద్దున్నే 5 గంటలకు పని చేయడానికి వస్తే వీళ్ళ అమ్మ రాదు, వీళ్ళ నాన్న రాడు, వాడు మాత్రం వస్తాడు పని చేయడానికి. పెద్దోళ్ళు చేసే పనితో సమానంగా పని చేస్తారు. సో వీళ్ళని ఏం చేసేవారంటే మందిరంలో అందరూ కొట్టేవారు మేడం, వాడిని తల మీద కొట్టి. ఎందుకు? మందిరంలో ఉన్న ఒక బ్యాడ్ ఇది ఏంటంటే, ఎవరైనా వెనకాల వీళ్ళకి సపోర్ట్ లేదు అని కనుక కనపడ్డారు అనుకోండి, మందిరంలో వాళ్ళని ఊస్ చేసేస్తారు.
అది ఏమో నాకు అసలు అర్థం కాదు. కానీ అది ఇంకా వీళ్ళకి ఎవరు లేరు అని అనుకుంటే వాళ్ళని హరాస్ చేస్తారు, వాళ్ళని ఆట పట్టిస్తారు, వాళ్ళని మాటలు అంటారు, అట్లా చేస్తారు. అది చాలా ఎందుకో కొంతమంది ఉంటారు అట్లా చేయడానికి. వీడిని కూడా తల మీద కొట్టేవారు, భుజం మీద కొట్టేవారు. ఒకసారి వీడు సండే స్కూల్ రావాలని నిలిచిపోయినాడు. వాడు ఒక వారం 2 వారాల నుండి సండే స్కూల్కి రాలి. నేను ఇంటికి పోయినా, అరే ఏం రా సండే స్కూల్కి రాలేదు. నేను రానంటే సండే క్లాస్కి అన్నాడు. ఏనా ఎందుకు రాలేదు? వాడు చెప్పట్లే ఏమైంది. వాళ్ళ అమ్మ చెప్ప రాడక్క వాడు సండే స్కూల్కి రాడంటే వాళ్ళ అమ్మ బాగుండేది. సరే నేను మళ్ళీ అడిగిన ఏంటమ్మా నాకు చెప్పు సమస్య. నేను మాట్లాడలేకపోవచ్చు, సమస్య తీర్చలేకపోవచ్చు, కానీ నా వంతు నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు చెప్పి నా అమ్మ ఏడ్చుకుంటాక నాకు ఒక్కడే కొడుకు, చాలా కాలం ప్రతి బిడ్డ పుట్టాడు, వీళ్ళందరితో కంటే ఎక్కువ పని చేస్తాడు, మందిరంలోకి వస్తే వీళ్ళని అందరూ కొడతారంట, అందుకని మందిరానికి రాను. ఏం చేయాలి ఈ సమస్యకు చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. నేను ఆపుతాను ఇక్కడికి, మీరు ఆన్సర్ చెప్పండి. మనందరం ఎదుర్కొనే పరిస్థితులే కదా, కామన్ ఇది. చెప్పాలి, మీరు ఆన్సర్ ఏం చేయాలి చెప్పండి. మన దగ్గర కూర్చోబెట్టుకోవాలి. వాడు కూర్చోడే, వాడు కూర్చొని సరే మన దగ్గర కూర్చోబెట్టుకోవాలి. ఇంకా ఆలోచించండి, సండే స్కూల్ టీచర్స్ ఆలోచించాలి. ఆ బిడ్డని మనం మళ్ళా మందిరాన్ని తీసుకొని రావాలి. మనం ఏం చెయ్యాలా, ఏం చెప్పి ఆ బిడ్డని తీసుకురావాలి. చెప్పండి, ఏం చెయ్యాలి? మనం ఊరికి నేను బోధ చేస్తే ఎట్లాంటి మనమంతా పరిచయంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. మీరు చెప్పండి, మీ క్రియేటివ్ మైండ్ థాట్స్ అని నేను కూడా నేర్చుకోగలుగుతా. ఏం చేయాలి ఆ బిడ్డకు మనం ఓకే, ఆల్రెడీ మాట్లాడాను, మనం కలిసేమో మాట్లాడాము. ఇప్పుడు ఆ బిడ్డ నేను రాను, నన్ను కొడుతున్నాను కంప్లైంట్ ఇచ్చాడు. దానికి ఆన్సర్ కొట్టకుండా చూస్తున్నాను, నేను ఉన్నాను, రాను భరోసా ఇవ్వాలా. ఇంకా ఎందుకు కొట్టబడుతున్నాడో పని చేయకుండా చూడాలా. ఆంటీ విజయ్ కుమార్ ఆంటీ చెప్పండి. కొట్టే పిల్లలతో మాట్లాడాలి. కొట్టే పిల్లలతో మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. మనకు నిల్చుంటారు వాళ్ళు, కొట్టే పిల్లలు. మనం మాట్లాడాలంటే వాళ్ళ తల్లిదండ్రులు మన వెనక్కి వస్తారు. సో ఏం చేయాలి, అటువైపు అది కట్ట బంద్, అది అటువైపు నుంచి పోయేదానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఈ వీటినే మనం కాపాడుకోవాలా. ఏం చేయాలా చెప్పు కరానక, చెప్పు. వాళ్ళతో మాట్లాడు. నేనేం చెప్పినా తెలుసా, నేను నా దగ్గర కూర్చో, మా ఇంట్లో పనిచేయి, నేను ఉన్నా కదా రాను. మన అమ్మ వాళ్ళు మనల్ని వాళ్ళ అమ్మ స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు. వాళ్ళ అమ్మ అన్నం తిన్నాం వద్దండి, మా అమ్మ అన్నది అబద్ధాలు అంటారా అన్నం తింటా అన్నం తింటాను. పోయి వాళ్ళ అమ్మ చూస్తామా, నాకు ఆంటీ అన్నం పెడుతుందా, నేను మందులోనే ఉండిపోతా. మేమంతా ఏంటి మనం చూపించే కొంచెం ప్రేమ ఆ బిడ్డను మనకంట. నిన్న సండే వాడి మందిరానికి రాలేదంట. అరే ఏం రా, నువ్వు సండే స్కూల్కి రాలని 2-3 వేలు, నేను రానురా, నేను సైకిల్ ఎత్తుకొని పోతున్నా, నా సైకిల్ ఎత్తుకొని పోతున్నా. మళ్ళీ ఇంకొకరికి ఏరా మిగలాంటి లేదు కదా, నేను రా. నేను చెప్పాలి, నేనేదిరా సండే క్లాస్కి దేవుడు కావాలి. నేను రాను, నన్ను మళ్ళీ అందరూ కొడతారు అక్కడ, నేను రాను. ఆ మిగలాంటి లేదు కదా, నేను పోతే నేను లేదు వాడికి. అంటే నన్ను ఒక ఆప్షన్ అన్నమాట. ఇంకా నేను లేనని సైకిల్ ఎత్తుకొని ఊరు నేను తిరుగుతున్నాడు వాడు. ఏం చేయాలి? నేను ఎవరైనా నాన్న సండే స్కూల్కి రాడా బాబు అంటే నేను చెప్పేది ఏంటంటే పిల్లలు మనకు అట్లా అటాచ్ అయిపోతారు. మనం ఏం చెప్పము అక్కడ, ఏం మాట్లాడము, వాళ్ళని అవతలో నడవలేమో, వీళ్ళు సముదాయించలేము. ఏం చేయాలి? ఇక మనమే దగ్గర తీసుకొని
దగ్గర కూర్చోబెట్టుకొని వాడికి కావాల్సింది వాడికి ఒకసారి కూర్చోబెట్టుకొని అడిగిన, అరే నువ్వు ఎప్పుడు మీ అమ్మేమో గొడవ చేస్తుంది కదా, వీడు ఎప్పుడు మందుల్లో ఉంటాడు మీ అమ్మ అంటది, మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా అట్లే అంటారు, వీళ్ళేమో కొడతారు, నువ్వు ఎప్పుడు మందుల్లో ఉంటావు, నేను వద్దురా నువ్వు రావద్దు అని అంటే వాడు ఎంత 7-8-9 years చిన్నవాడు. నేను సువార్త పోయి వ్యాన్ ఎక్కితే వచ్చేవాడు నేను కొడతాను చూడు అని చెప్పి నేను వ్యాన్ ఎక్కేది, ఎప్పుడు కాళ్ళ సందులో దూరం వ్యాన్ ఎక్కేస్తాడు వ్యాన్. రావద్దు నేను ఎందుకు వచ్చాను రావద్దు మీ అమ్మ తిరుగుతుంది అంటే, అమ్మ వాళ్ళ అమ్మ అరే పోయినా నాకు మిరియం మాట ఉంది కదా పర్వాలేదులే అని చెప్తాడు వాళ్ళ అమ్మకి. నేను రావద్దన్నానమ్మా, వాడిని ఎండ ఎక్కువ వామిటింగ్స్ చేసుకుంటాడు వాడు వద్దన్నానంటే, మిరియం మాట ఉంది కదా అని అలాంటి వాడు ఒకసారి తీసి కూర్చోబెట్టి, ఎందుకు నా నాన్న స్కూల్కి పోకుండా మందరిలోనే ఉంటావు అంటే వాడు చెప్తాడు, ఆంటీ మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్లాడుకుంటాను, మా అమ్మ మా నాన్న తాగేసి వస్తాడు, మా అమ్మని ఎప్పుడు కొడతాను, నాకు బాధ వేస్తుంది, అందుకే నేను ఇంట్లో ఉండను ఆంటీ మందరిలో ఉంటాను. ఎవరి దగ్గర ఉంటున్నాయి? సండే స్కూల్ టీచర్ దగ్గర. కనుక ఈ ఆప్షన్ మన పిల్లలకి ఇవ్వగలగాల. అమ్మ నాన్న కంప్లైంట్ చెప్పగానే మనం కూడా వాళ్ళతో పాటు అరిసేమనుకోండి, అప్పుడు మా అమ్మ నాన్న అంటే మా సండే స్కూల్ టీచర్ అంటే ఆఖరికి మా స్కూల్లో టీచర్ కూడా ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలా, అందుకే సెల్ ఫోన్ కావాలి, అందుకే ఇంకోటి ఈ పిల్లలు ఏం చేస్తారు, అదర్ ఆప్షన్స్ వెతుక్కుంటారు. మనము ఏ ఆప్షన్ లేనప్పుడు మనం ద బెస్ట్ ఆప్షన్గా పిల్లలకు ఉండాలి. వాళ్ళకి ఏ ఆప్షన్ లేదు వాళ్ళకి అంటే ఎంత ప్రేమించాలి, వాళ్ళని ఎంత దగ్గర తీసుకోవాలి, ఎంత వాళ్ళని మన కడుపులో పెట్టుకోవాలి, ఎంత అల్లరి వాళ్ళని వాళ్ళ అల్లరి మనం సహించాలి, ఎన్నిసార్లు వాళ్ళు తిట్టాలా మనం తిట్టించుకోవాలా, ఎంత శ్రమ అంటే అయినా సంతోషం. వాళ్ళు మాట అంటున్నాడు, వాడు వచ్చి మన ఏడుస్తున్నాడు, వచ్చేస్తున్నా ఆంటీ ఏడిపోతున్నారే నేను మళ్ళీ వస్తాను సండే స్కూల్ పోరా అంటే అట్లా పిల్లలంతా కూడా మన దగ్గర వాళ్ళ బాధలు మన దగ్గర చెప్పుకునే ఆ యొక్క తల్లి యొక్క మన తల్లులమే, మన పిల్లలకు మాత్రమే కాదు మన తల్లులమే, సండే స్కూల్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా మన తల్లులమే. మన పిల్లల కంటే కూడా వాళ్ళని ఎక్కువ ప్రేమించగలగాలి, మన పిల్లల కంటే కూడా వాళ్ళకు ఎక్కువ సమయం గడపగలగాలి, మన పిల్లల కంటే కూడా వాళ్ళకు మనం ఖర్చు ఎక్కువ చేయగలగాలి. అప్పుడు వాళ్ళ పిల్లల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, క్రైస్తవ కుటుంబాలు కూడా ఉండొచ్చు, వాళ్ళకి ఎన్నో తెలియని సమస్యలు. మనం అనుకుంటాం పిల్లలకి ఏం సమస్య అనుకుంటాం, కాదు. ఎవ్రీ చైల్డ్ విల్ గో త్రూ సమ్ సర్కమ్స్టాన్స్, సమ్ ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి. సో వాళ్ళు ఎవ్వరికి చెప్పుకోలేరు, వ్యక్తపరిచేది చేత కాదు, వాళ్ళకి చెప్పేది చేత కాదు. అలాంటి సమయంలో మనం వారికి ఆప్షన్గా నేను మా సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్తాను, మా సండే స్కూల్ టీచర్ నా కోసం ప్రార్థన చేస్తుంది, నేను సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్తాను, మా సండే స్కూల్ టీచర్ నాకు సలహా ఇస్తుంది, ఖచ్చితంగా నాకు సలహా ఇస్తుంది మా టీచర్. నేను ఈ రహస్యం కనుక ఒక్కొక్కసారి పిల్లలు వస్తారు, వాళ్ళు ఎవరితో చెప్పుకోలేదు ఆ మాటలు, వచ్చి మన దగ్గర ఆంటీ ఈ తప్పు జరిగింది, దీనికి ఏం చెయ్యాలా నాకు తెలియట్లేదు, మీరు ఎవరితో చెప్పారు కదా, నాకు ఈ సలహా ఇవ్వండి, ఏం చేయాలి, అమ్మ నాన్నకు చెప్తే అమ్మ నాన్నలను కొడతారు, మీరు చెప్పండి నాకు ఏమైనా సలహా ప్రార్థన చేసి. వాళ్ళ సీక్రెట్స్ కూడా మన దగ్గర షేర్ చేసుకునేంత కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అంటే ఎంతగా మనం ఆత్మీయంగా నేర్చుకోవాలి చెప్పండి. ఆడతా పాడతా గిలుకుంటా గిచ్చుకుంటూ పరిచయం చేయగలమా చెప్పండి, చేయగలమా? చేయగలం. వీ కెనాట్ డూ ద మినిస్ట్రీ. ఆటకాయతనంగా ఉంటే ఈజీ వేలో మనం పరిచయం చేసి వీ కెనాట్ డూ ద మినిస్ట్రీ. అందుకే ప్రభు అన్నాడు, నా దగ్గర నా యొక్క నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి. నా యొక్క నేర్చుకోవాలి. మనం వీ షుడ్ లెర్న్, అది మన మనసులో పెట్టుకోవాలి, మన కడుపులో పెట్టుకోవాలి, వాటిని భరించడం, వాటిని సహించడం, వాటికి వాళ్ళకి సలహా ఇవ్వడం. కొన్నిసార్లు మనకు బాగోకుండా అయిపోతుంది. ఎంతగా ప్రేమిస్తారు పిల్లలంటే. నా
నా పరిచర్యలో నా బలము పిల్లలే, నా బలహీనత పిల్లలే. నా బలము పిల్లలే, నా బలహీనత కూడా పిల్లలే. ఏ పరిచర్య అయినా ఆవడానికి ఇష్టపడతాను. కానీ కొన్నిసార్లు సండే స్కూల్ పరిచర్య కూడా వెళ్ళడానికి నేను సండే స్కూల్ వీళ్ళందరూ చేసేవి చూసి నేను వెళ్ళని పరిచర్య, కానీ అయినా సరే చిన్నగా పోయి వెనకాతలు కూర్చునేదాన్ని. నేను కూర్చున్న దగ్గర నుంచి పిల్లలు చేసే పని ఏంటంటే 2 సెకండ్లకు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తారు. నాకు 2 సెకండ్లకు ఒకసారి ఒకళ్ళు వెనక్కి తిరుగుతున్నారు. నాకు అసలు అర్థమనేది కాదు. నేను ఏంటంటే పరిచేస్తారు, వాళ్ళంతా పాటలు పాడిస్తున్నారు, చెప్తున్నారు కదా, ఊరికే పోయి కూర్చుందామని కూర్చోండి. నేను ఎందుకులే వాళ్ళు చేస్తున్నారు కదా చెయ్యి అని కూర్చున్న సందర్భం 2 నిమిషాలకి 2 సెకండ్లకి వెనక్కి తిరిగేది ఆంటీ వచ్చిందా ఆడే కూర్చుంది కానీ తిరిగి ఒక 10 మంది తిరుగుతారు. నాకు ఇంకా వాళ్ళు చూసే ఆ చూపులకి నాకు మనసు బాగా వేసి నా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటావా నన్ను క్షమించు. నేను ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరు ఏమన్నా అనుకోనిలే, పిల్లల ముందు నేను కనపడకపోయి నాకు ఎంత బాగోలేకుండా నేను స్టెప్స్ ఎక్కి వెళ్ళలేనంత ఆయాసం నాకు ఈ 1 మంత్ బ్యాక్ అస్సలు వెళ్ళలేని పరిస్థితి. పోయి కూర్చున్నాను. అసలు వాళ్ళు ఇంకా ఆగట్లేదు. వెనక్కి తిరిగి చూసి ఏంటి ఆంటీ వచ్చింది ముందుకు రాట్లేదు. ఇంకా పోయి నేను నుంచోలేను, నేను కుర్చీ వేసుకుంటా. ఆంటీ మీ కుర్చీ వేసుకొని కూర్చో, మేము పాటలు పాడతాం. నాకు అందుకే నేను నా బలము పిల్లలే, బలహీనత. ఇంకా పోయి కళ్ళను నీళ్ళు తెచ్చుకొని పోయి వాళ్ళ ముందు నుంచి పాటలు, ఇంకా ఆడికి ఆ దుఃఖం ఆడికి అయిపోతుంది. అందుకే మర్చిపో పోయి నిల్చొని పాటలు పాడి స్టార్ట్ చేయడమే. ఎక్కడ పోతాయో ఆ సమస్యలు ఏడబోతాయో, ఆ మాటలు ఏడబోతాయో, వాళ్ళకి అడిగి ఎవరేమన్నా అనుకొని నేనైతే పాటలు పాడిచ్చేది అనుకుని అట్లా ప్రభు ఎన్నోసార్లు పరిచర్య ద్వారా ఆదరించిన సందర్భాలు, ఎన్నోసార్లు ప్రభు పరిచర్యలో మనకున్న సంతోషం. కనుక పిల్లల పరిచర్య అనేది చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. వాళ్ళ మధ్య పరిచర్య చేసినప్పుడు మరి ఎంత సంతోషం ఉంటుంది. వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు మన దగ్గర పిల్లలు వాక్యం చెప్పండి రా అంటే ఇంటికి పోయేది కదా మిలియం ఆంటీ ఇట్లా చెప్పింది కదా సతాయించి అంటే ఏంటి మన గొప్పతనం కాదు, అది మనకేమీ రాదు, మన చాతకాన్ని వాళ్ళనే. మనకు తెలిసిందంతా వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉండడం మనకు తెలుసు. అంతే వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు వాళ్ళని గ్రహించినప్పుడు దగ్గర తీసుకుంటారు వాళ్ళు. కనుక పిల్లల పరిచర్యలో మరి మనం వాళ్ళని ఎంతగా ప్రేమిస్తాము, ఎంతగా కడుపులో పెట్టుకుంటాము, వాళ్ళు మన దగ్గరికి కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు. ఇప్పుడు డౌట్ వస్తుంది, ఈ అల్లరి పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి మనం చెప్పండి. అల్లరి చేస్తూ ఉంటాం వాళ్ళు. చెప్పు యశోదక్క. ప్రేమిస్తే వాడు తెలియదు, మన ప్రేమ కూడా తెలియదు. వాడిని ఒకడుండేవాడు మందిరంలో, వాడంతటి ఇంకోడు వాడు యూకేజీ ఎల్కేజీలో. వాడు ఆ పిల్లగాడు అస్సలు మందిరంలో కూర్చోడు. అనుకున్న అలవాటు ఏంటంటే ఒక్క తూలికల ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్తాడు, అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి వెళ్తాడు. అక్కడి నుంచి పైనుంచి సేవకులు పెద్దలు అరుస్తూ ఉంటారు, పిల్లలు పట్టుకోండి, పిల్లలు కంట్రోల్ చేయండి. సండే స్కూల్ టీచర్లు ఏం చేస్తారు? పట్టుకోవాలి. సండే స్కూల్ టీచర్లు ఏం చేయాలి? కొడతానా మరి ఏం చేయాలి చెప్పండి, చెప్పాలి. ఇవన్నీ కూడా మనకి మన సహజంగా జరిగే విషయాలు. ఇవన్నీ నేను నా దాంట్లో నేను నేర్చుకున్నవి, నేను వెళ్ళింది. ఏం చేయాలి చెప్పండి. రెండో ప్రశ్న ఏంటి మీ ట్రైనింగ్లో? పిల్లలు తిరుగుతున్నారు, మనం ఏం చేయాలా? కొట్టాలా? మరి ఏం చేయాలి? కొట్టకపోతే మరి ఎట్లా వాళ్ళు కంట్రోల్ చేయాలి? మన పక్కన కూర్చోబెట్టాలి. వాడు కూర్చోడు, మన దగ్గరికి రాడు. వాడు వాళ్ళ అమ్మ నాన్న అలవాటు కానీ వాళ్ళ అమ్మ ఏమో కంట్రోల్ చేయలేదు. కానీ వాడు పరిగెత్తుతూ ఉంటాడు. అక్కడి నుంచి ఏమంటుందని అది బల్ల పీకడానికి వస్తాడు, మైలు పీకడానికి వస్తాడు, తిరుగుతూ ఉంటాడు, ఆడబడి పెడతాడు. వాళ్ళ అమ్మ కంట్రోల్ చేయలేదు. మనం ఏం చేయాలి? వాడు కొడితే ఒప్పుకోడు, కూర్చోమంటే వాడు వాళ్ళ అమ్మ వదిలి రానంటాడు. ఏం చేయాలి? సండే స్కూల్ టీచర్గా మనం ఏం చేయాలి చెప్పు ప్రసన్న? ఏం చేయాలి?
వాళ్ళే తిరిగేవాడు వాడు. వీడి చెత్తకి ఇంకో కొత్త పిల్లడు వచ్చాడు. ఇద్దరు కలిసి పై నుంచి కిందకి దిగుతారు, కింద నుంచి పైకి దిగుతారు. అసలు నాకైతే ఏం చేయాలి అబ్బా వీళ్ళని, ఏం చేయాలి ఆలోచించి మీరైతే ఏం చేస్తారు వాళ్ళు? ఎట్లా కంట్రోల్ చేస్తారు వాళ్ళు? కంట్రోల్ చేయడం కూడా సండే స్కూల్ పరిచయంలో ఒక భాగం. పిల్లల్ని కంట్రోల్ చేయడం కూడా వాళ్ళు ఎంతగా ప్రేమించాలో అందులో డిసిప్లిన్ కూడా వాళ్ళకి నేర్పించాలి. ఏం చేస్తారు చెప్పండి? మీరు చెప్తే ఆన్సర్ మళ్ళీ నేను చెప్తాను, నా అనుభవం చెప్తాను. స్నాక్స్ తినంటే కూర్చుంటే ఇవ్వమంటాడు. అది కూడా ఒక ఆప్షనే, కానీ అసలు ఫస్ట్ రావాలి కదా మన దగ్గరికి. వస్తారా? రారు. 3 years బాయ్ 4 years రారు. ఎందుకంటే నేను చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేశాను. ఇప్పుడు ఎట్లా ఉంటే నాకు అలవాటు అవ్వాలి. ఇవి ఏం చేస్తావో తెలియదు. వాడు చాక్లెట్ ఇచ్చినా తినేసి వెళ్ళిపోతాడు. నాకు తెలుసు ఆ సంగతి. ఇది ఎవ్వరికి రాదు. సంగబద్దలు చూస్తే వాడు పెట్టి అంటారు. పట్టించుకో. కొంతమంది పిల్లలు ఉంటారు ఇట్లా మందిరాల్లో. పిల్లలు ఓవర్ యాక్టివ్. వీళ్ళు తల్లిదండ్రుల ప్రాబ్లం కాదు, వాళ్ళని ఏం చేయాలి? ఓవర్ యాక్టివ్నెస్ అన్నమాట. హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు. సో సంగబద్దలు ఇట్లా అంటే కొంతమంది ఇట్లా అంటారు, మళ్ళీ ఇట్లా అంటారు వాళ్ళు. అక్కడి నుంచి అసలు నాకైతే ఏం చేయాలని వీళ్ళని ప్రార్థన చేసిన ప్రభువా, ఎట్లాగైనా సరే వీడు అలవాటు కావాలి, ఏదో ఒకటి అలవాటు కావాలి వీడు ఈ పిల్లోడు నాకండి. ఒకరోజు ఇట్లా అన్నా అక్కడ ఇట్ట పెట్టి లేదా అలా అంటాడు. సరే ఇంకో రోజు ఏం చేస్తాను? చాక్లెట్ ఇట్లా తినిపించాను. 3వ వారం మళ్ళీ చేసిన చిన్నగా కూర్చున్నాడు, పక్కకు వచ్చాడు. చాక్లెట్ చూపించడాన్ని బట్టి కాదు, మన పిలవడాన్ని బట్టి కాదు, ప్రార్థన. వచ్చి పక్కన కూర్చున్నాడు. చేరా ఇద్దరం సండే క్లాస్కి పోదాం, ఇద్దరం పోదామా సండే క్లాస్కి అన్న వీడే చాక్లెట్ ఇస్తే సండే క్లాస్కి పోదాం. నేను అంత చేపట్టుకొని అమ్మను వాళ్ళకి అక్క వీడు ఎంతలో అక్క ఎట్టొచ్చినాడక్క వీడు మమ్మీ కేజీ టీచర్లమ్మా నేను తీసుకురావాలా ఏం చేద్దాం వాళ్ళు ఏమన్నది అనిపించేది. చక్కగా అలవాటు సండే స్కూల్కి. చక్కగా వాడు సండే స్కూల్లో కూర్చుంటాడు. మళ్ళీ వాడు క్లాస్లో ఫస్ట్ వాడు. అంత జన్ము మనలో అలవాటు. అంత పిల్లల్ని కొన్నిసార్లు మనము కంట్రోల్ చేయలేని పరిస్థితి మనకు వస్తాయి. అలాంటప్పుడు ప్రార్థన వాళ్ళ కోసం కూర్చొనే ప్రార్థన చేయాలి. ప్రభు తీసుకురా. వాడు తిరుగుతుంటే ఎవరు పెడతారు? ఫస్ట్ పేరెంట్స్. రెండోది సండే స్కూల్ టీచర్లు ఏం చేస్తున్నారు మాట రెండో పెట్టి ఒకటే మాట అంటారు. కనుక అలాంటప్పుడు ప్రార్థన ఒకటి మనకి ఆధారం. ప్రార్థన వీళ్ళు ఎట్టగైనా నా దగ్గర తీసుకోవాలి, వీళ్ళు ఎట్టగైనా నా దగ్గర, వీళ్ళు ఎట్టగైనా మాట తినాలి, ఎట్లా ఒక అలవాటు అవ్వాలి. అలవాటు చేసుకునే దానికి కూడా ప్రార్థన అనేది కావాల్సింది. కానీ తల్లి యొక్క సండే స్కూల్ టీచర్కి కావాల్సింది ఏంటంటే తల్లి యొక్క మనసు. ఈ తల్లి మనసు మనం లేకపోతే ఈ సండే స్కూల్ పరిచయం మనము చేయడం. కనుక కేర్ ఫర్ ద చైల్డ్ కదా, కేర్ అబౌట్ ఈచ్ చైల్డ్. నాట్ డి dare to give children the opportunity to receive Christ. Dare to give children. కనుక పిల్లలు యేసు ప్రభువును నమ్ముకోనేటట్టుగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనం. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ బాప్తిస్మ సాక్ష్యం తీసుకుంటాము అంటారు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమంటారంటే నువ్వు సరిగా మారుమనసే పొందలేదు, నువ్వెందుకు బాప్తిస్మ సాక్ష్యం తీసుకుంటున్నావు, నువ్వు బాగా మారుమనసు పొందు అప్పుడు బాప్తిస్మ తీసుకుంటావు అంటారు. చాలా తప్పు. అసలు వాళ్ళు బాప్తిస్మ సాక్ష్యం తీసుకునేదానికి నీ అంగీకారం ఎందుకు? అసలు దేవుని విషయంలో వాళ్ళు వెనక్కబడితే వాళ్ళు ఓకే మనం వాళ్ళు తీస్తారు. వాళ్ళు సంతోషంగా చిన్న పిల్లలు వాళ్ళు అమ్మా నేను బాప్తిస్మ తీసుకుంటాను అని అడుగుతుంటే తల్లిదండ్రులు చేసే పని ఏంటి? ఏం చేస్తారు? ఈ సండే స్కూల్ టీచర్ కూడా నువ్వు సరిగ్గా కంఠవాక్యం నేర్చుకోవట్లేదు, నీకు బాప్తిస్మ లేదు. బాప్తిస్మ తీసుకుంటాను, నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్మ తీసుకుంటానని వాళ్ళ నోట నుంచి మాట రావడమే ఎంతో సంతోషకరమైన విషయం. కనుక వాళ్ళు సరైన రీతిలో వాళ్ళని మనం సిద్ధపరచాలి, కానీ ఎప్పుడు కూడా వాళ్ళని వెనక లాక్కూడదు. కొన్నిసార్లు పిల్లలు బాప్తిస్మ తీసుకున్న తర్వాత కూడా వారు సరిగా నిలబడలేదు.
వాళ్ళు సరిగా వాక్యం చదువుకోలేదు. అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదా. ఒకసారి పాట పాడదామా? లేచి నిలబడి పాట పాడదామా? నిలబడి ఏ పాట పాడదాం? ఈ సాంగ్ అనేది తీస్తారు. ఇప్పుడు ప్లీజ్ చేసే మంచిగా వాడు అని టీం ఉందనుకోండి, ఆ టీంకి తగ్గ పాటది అది టీం సాంగ్ అనమాట. ఆ తర్వాత ఆరాధన పాట తీస్తారు. ఆరాధన అంటే ఆరాధన ఎట్లా దాంట్లో దాని ద్వారా పిల్లలు దేవుని మహిమపరచడం. సువార్త పాట అంట, సువార్త. దాంట్లో సువార్త ఉంటుంది. ఏసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఏసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోది లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోది లేదు. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. మీరు సండే స్కూల్లో ఈ పాట వచ్చిందా? మీరు పిల్లలకి ఇవి నేర్పించగలుగుతున్నారు. సో ఇవన్నీ కనుక మీరు వెళ్ళే సండే స్కూల్లో ఈ పాటలు నేర్పిస్తున్నారు. ఏ పాటలు నేర్పిస్తున్నారు? సో పరిచర్య అనేది చాలా మనము మరి భారంతో చేయాలి. అంటే ఏదో సండే స్కూల్కి వెళ్ళాము వచ్చాము. అసలు సండే స్కూల్ పరిచర్యతో పాటు సంఘంలో వివిధ రకాల పరిచర్యలు సంఘంలో ఉన్నాయి కదా. ఇంచుమించు 7 రకాల పరిచర్యలు సంఘంలో స్త్రీలకు దేవుడు నియమిస్తూ వచ్చాడు. 8 రకాల పరిచర్యలు. ఏం పరిచర్యలు చెప్పండి? సంఘంలో ఉన్న పరిచర్యలు, స్త్రీలు చేసే పరిచర్యలు చెప్పండి. ప్రేయర్, పార్టేకర్, తర్వాత వంట, సో కుకింగ్ అండ్ క్లీనింగ్, తర్వాత సండే స్కూల్ టీచర్గా పరిచర్య, ఆ తర్వాత చెప్పాలా? వెనక చెప్పు. మీరు వెనకాల ఎలా దూరం ఉన్నట్టుంది నాకు. స్త్రీల మధ్య పరిచర్య కదా. స్త్రీల మధ్య, యవనస్తుల మధ్య, అదే ఇదొక స్పెషల్ పరిచర్య కదా. ప్రతి సండే స్కూల్ టీచరు స్త్రీల మీటింగ్లో బోధించలేరు. స్త్రీల మీటింగ్లో బోధించేవారు సండే స్కూల్లో బోధించగలరు. కానీ సండే స్కూల్ టీచరు స్త్రీల మీటింగ్లో బోధించలేరు. నేనేమంటానంటే సండే స్కూల్ టీచర్, యంగర్స్ మీటింగ్ లీడ్ చేసే కౌన్సిలర్, మూడోది ఆ తర్వాత స్త్రీల మీటింగ్, సిస్టర్స్ మీటింగ్, ప్రీచింగ్, సిస్టర్స్ ప్రీచర్, ఉమెన్ ప్రీచర్, 3. ఇవి ఏంటంటే ఇవి జస్ట్ లైక్ దే ఆర్ ఏమంటారు ప్రమోషన్స్ అన్నమాట. ప్రమోషన్. కానీ చాలామంది దే వోంట్ వాంట్ టు బి ప్రమోటెడ్. అసలు సండే స్కూల్ పరిచర్య వద్దులే, మీరు సిస్టర్స్ మీటింగ్ తీసుకోండి అని అంటే ఎంత బాధపడిపోతారంటే, నేనేమంటానంటే సండే స్కూల్ మినిస్ట్రీ నుంచి ప్రమోషనే సిస్టర్స్ మీటింగ్, సండే స్కూల్ మినిస్ట్రీ నుంచి ప్రమోషనే యంగర్స్ కౌన్సిలర్. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్స్. ప్రతి వాళ్ళకి సంఘంలో దేవుడు మరి ఒక ఏమంటారు ఒక సలహా ఇచ్చి ఉంటాడు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సండే స్కూల్ పరిచయంలో ఉన్న వాళ్ళు సండే స్కూల్ పరిచయంలోనే ఉండిపోతారు. వీళ్ళు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సండే స్కూల్ పరిచర్య వాళ్ళు ఎక్కలేరు, దిగలేరు. వాళ్ళు ఎక్కలేకపోతే ఒక సిస్టర్ ఉండేది, ఆమె డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ దాన్ని మంచి బాణము అన్నీ బాగానే ఉన్నాయి. అయితే తను మెట్లెక్కి పైకి రాలేదు. కాబట్టి ఏం చేసేదంటే పైనుంచి పిల్లలు తన దగ్గర పిలుచుకునేది. అది బాయ్స్ తీసుకున్నారు. అరే రాండ్రా నా దగ్గర కానీ ఈయనేం చేసేవారు, ఏదో భయానికి పోయినట్టు పోయి ఆ సండే స్కూల్ అయిపోగానే ఇంకా ఎక్కడికి ఆడ సైకిల్ అని ఒకడు, బండి అని ఒకడు ఆనంద తెచ్చుకున్నాను. ఇది ఈమె చేసిన పనికి మేము కింద చెప్పల్ స్టాండ్ గారు కాపలా. ఎవరెవరు బయటకు పోతున్నారు, రే రండిరా బాబు వెళ్ళిపోతేక్కరా లెసన్ వినారా అక్కడ ఆంటీ ఆడ సైకిల్ తెచ్చుకుని వచ్చేస్తా అంటే అక్కడ
కనుక ఇది నేనేమంటానంటే అదే హుందాగా చక్కగా సిస్టర్స్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు చక్కగా స్త్రీల మీటింగ్లో కూర్చొని ఆ హుందాగా మీటింగ్ చెప్పి చక్కగా వాళ్ళతో మాట్లాడే వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు కదా. ఎందుకు తెలుసుకోలేదు? అందుకే సంఘాల మధ్య ఘర్షణ వస్తుంది. ఏంటి, ఎప్పటికీ వీళ్ళైనా సండే స్కూల్ టీచర్లు వీళ్ళు ముస్తులైన మొన్న ఎవరో అంటున్నారు, ఏమంటున్నారంటే సేవకులకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా, సేవకులకు ట్రాన్స్ఫర్లు ఉన్నట్టు సంఘ పెద్దలకి సండే స్కూల్ టీచర్లకి కూడా ఏమంటారు దాన్ని ట్రాన్స్ఫర్స్, అది పీరియడ్ ఆఫ్ టైం అది అంటారు కదా, 2 years 3 years 4 years అట్లా పెట్టి ఎంత బాగుండు విశ్వాసాలు అంటున్నాను. ఎందుకు అంటే లేదంటే అట్లా పెట్టాలా, లేదంటే 80 ఏళ్ళు వచ్చేంత వరకు వీళ్ళేమో కథలు ప్రక్కన నుంచి మాకేమో ఛాన్స్ ఇవ్వరు, ఇంకా మేము కొట్లాడతాం. సరే ప్రభు మీకు ఇచ్చిన టైంలో మీకు ఇస్తే తొందరపడ దేనికి అని చెప్తానుగా. నేనేమంటానంటే ప్రతి వాళ్ళకి కూడా దేవుడు పరిచర్య ఇస్తూ వచ్చాడు సంఘం. మన పరిచర్య ఏంటి అనేది మనం గుర్తించుకోవాలి. పరిచయం చేయడానికి వచ్చిన మనము మన పరిచయం ఏంటి? కొంతమందికి దేవుడు మందిరం శుభ్రం చేసే వారం ఇస్తాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే మందిరం శుభ్రం చేసేది ఏంటి, ఇది చాలా చిన్న పని, మమ్మల్ని ఎవరు గుర్తించరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు మరి ఇది చేయరు, మమ్మల్ని ఇది చేయరు అంటే అందరితో పాటు మేము కాదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ప్రతి వాళ్ళు కూడా దేవుని మందిరం దే ఆర్ ఆల్ ఈక్వల్. వంట చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే శుభ్రం చేసేవాళ్ళు కావచ్చు, సండే స్కూల్ పరిచయం తీసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే సిస్టర్స్ మీటింగ్ తీసుకునే వాళ్ళు కావచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్. అసలు ఫారెన్లో అయితే ఏం చేస్తారంటే రిసెప్షనిస్ట్ కూర్చోబెడతారు. రిసెప్షన్ ఒక టేబుల్ వేసి ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు. ఒకసారి ఈ అబ్బాయి వచ్చి తను మేమున్న చోట కాలేజీలో చదువుకునేవాడు. 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు భయంకరంగా రౌడీగా తిరుగుతూ వచ్చాడు. వెళ్ళి బాటిల్తో కొట్టుకోవడము, గలాట్ పట్టడము, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, పట్టుకోవడము, గోడలు దూకడము, ఇంత అల్లరి చేసినాడు. వీడి బయట మందిరానికి వచ్చినప్పుడు వాడు తెచ్చే బైబిల్ ఎంత అంటే ఇంతలా బైబిల్ తెస్తాడు. అది ఆ అబ్బాయి దగ్గర మాత్రమే చూసిన నేను. చాలామంది బైబిల్ తెస్తారు కానీ ఆ అబ్బాయి ఎందుకు ఉంటాడు, ఇంతలా ఉంటుంది బైబిల్. అది ఇంత ఉంటుంది, ఇంతలా ఉంటుంది. మరి అది ఏ బైబిల్లో తెలియదో పట్టుకొని అయితే ఆ బైబిల్ మోసుకొని వస్తాడు. నాకు ఆశ్చర్యం అనిపించదు, ఈ ఏజ్లో వీడు ఇంత బైబిల్ మోసుకొని వస్తున్నాడు. అది సంథింగ్ ఏదో స్పెషాలిటీ ఉంది దీనికి. సాధారణంగా ఏం చేస్తారు యవనస్తులు, మనమేనా సరే ఏం చేస్తాం. ఇప్పుడు ఇంకా పాకెట్ సైజ్ వచ్చినాయి కదా ఇలామా, పాకెట్ సైజ్ వచ్చినాయి అంటే ఇంత బైబిల్ వచ్చినాయి. అవి కనపడకపోని ఇంతే ఉంటుంది. ఎంత ఈ బైబిల్ చదివేటట్లబ్బా రాగా మనకి కళ్ళు కనబడట్లేదు, వీళ్ళు ఎంత చదువుతారు, దానికి మళ్ళీ ఇది అర్థం ఇస్తున్నాడు. ఇట్లాంటి దినాలు ఇంతలా బైబిల్ పట్టుకొని వచ్చి సరే 2 years ఎట్లా తిరిగినాడు. 3rd yearకి ఎంటర్ అవ్వాలి, 2nd yearకి వచ్చేపాటికి ప్రభు అబ్బాయిని పట్టుకుంటూ వచ్చాడు. ఎంత చక్కగా పట్టుకున్నాడంటే ఒక్కసారిగా జీవితం టర్న్ అవుతూ వచ్చింది. మందిరానికి రావడం స్టార్ట్ చేసేవాడు. ప్రతి వారం మందిరానికి వచ్చేవాడు. ఇక్కడికైనా వచ్చేవాడు, బయట బాప్టిస్ట్ చూడని వాళ్ళు ఇంకో చోటకి. ఇట్లా ఆఖరికి మన సహవాసంలో స్థిరపడుతూ వచ్చాడు. కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన వాళ్ళ ప్రతి సంవత్సరం ఈ అబ్బాయి చేసే పని ఏంటంటే అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళందరి దగ్గర గ్యాదర్ చేసి ఆ కాలేజ్లో వాళ్ళకి సువార్త చెప్పి సెమీ క్రిస్మస్ అని పెట్టి ఆ ప్రోగ్రాంలో ఇన్స్టు చేయడం 800 మంది వస్తే వాళ్ళందరికీ సువార్త చెప్పే బాధ్యత తీసుకుంటాడు. ఈ అబ్బాయి ఈ మధ్య ఒక 2 years దాకా ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఆస్ట్రేలియా వెళ్తే వచ్చినట్టుగా మేము ఇక్కడ అంతా చర్చలు ఇట్లు ఉన్నాయి కదా, మీకు ఎట్లా ఉంటుంది అంటే ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, ఆంటీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మేమంతా మరి మందిరానికి వచ్చేటప్పుడు ఆ మందిరం గేట్ దగ్గర కొంతమంది నుంచి ఉంటారు. వాళ్ళందరూ మేము వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారు, నవ్వుతారు, పలకరిస్తారు, హాయ్ అంటారు. తర్వాత చాలా మంచిది, సంతోషం, మీరు మందిరానికి వచ్చారు అని ఆప్యాయకి ఎంత బాగా పలకరిస్తారో ఆశ్చర్యం వేస్తుంది. పలకరిస్తారు. నెక్స్ట్ మినిట్ వీళ్ళు స్టేజ్ మీద కనపడతారు.
నెక్స్ట్ సెకండ్ డే స్టేజ్ మీద కనపడి వాళ్ళు స్టేజ్ మీద ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు. నాకు ఒకసారి నేను వెళ్తే ఏంటి ఈయనే కదా నన్ను పలకరించింది, ఈయన ఆడున్నాడు స్టేజ్ మీద అని అనుకున్నాను. అంత డౌన్ టు ఇయర్ వాళ్ళు మరి మందిరంలో వాళ్ళు పరిచయం చేస్తారు. ఈవెన్ పాస్ట్ కూడా వచ్చి గేట్ దగ్గర నుంచొని వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు. రండి, లోపలికి రండి, నీళ్ళు కావాలా, ఏమి కావాలా అని అడుగుతాము. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, మన దగ్గర కూడా ఇలా అడిగితే, మన దగ్గర కూడా వచ్చిన వాళ్ళు ఇట్లా మాట్లాడితే, వచ్చిన వాళ్ళు ఇట్లా పలకరిస్తే ఎంత బాగుంటుంది. ఎంతమంది వస్తారు ఖచ్చితంగా, ఎంతమంది ఇంప్రూవ్ అవుతారు, ఎంత చక్కగా అనిపించింది. ఆ తర్వాత చెప్పింది ఏంటంటే, చిన్న పిల్లలు తల్లులు ఉంటారు, వాళ్ళు వారంతా కూడా వాక్యం వినలేరు. కానీ వీళ్ళందరికీ సపరేట్గా ఒక బేబీ సిట్టర్ పెడతారు. అంటే వాళ్ళు ఒక రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో బొమ్మలు అన్నీ వేసి చిన్నపిల్లలందరినీ అక్కడ కూర్చోబెడతారు. వాళ్ళు ఆడుతూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు, ఏమన్నా చేస్తారు, ఆ రూమ్లో పెడతారు. సో కనుక ఇది ఈ రీతిగా పరిచర్యలు, ఒక్కొక్క పరిచర్య ఒక్కొక్క బేబీ సిట్టింగ్. అంటే ఆ పరిచర్య తక్కువ, చిన్నది ఆ పరిచర్య చెప్పండి. చాలా ఓపిక ఉంటుంది బేబీ సిట్టింగ్. అంటే మా దగ్గర కూడా ఇక్కడ కూడా సంతోషం అనిపించింది. ఏంటంటే ఇక్కడ కూడా పెట్టారు, ఎవరు వాళ్ళు నర్సరీ వాళ్ళు పెట్టారు కదా. వాళ్ళు బాబు ఇక్కడ వారం చూసిన వాళ్ళని చూస్తే జాలి, ఒక్కొక్క జాలి వేసింది. వాళ్ళు పడే తిప్పలు, వాళ్ళ కళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళ కంట్రోల్ చేయడం దానికి ఎట్లనో ఓపికగా. కానీ ప్రతి వాళ్ళకి బేబీ సిట్టింగ్ చేసే వాళ్ళకి సీనియర్ క్లాస్ ఇచ్చామనుకోండి, చెప్పగలరా? సీనియర్ లెసన్ చెప్పగలరు. దేవుడు వాళ్ళకి బేబీ సిట్టింగ్లో కూర్చొని ఆ వరం ఇచ్చాడు కదా. కానీ దేవుడు మనకి ఏ వరం ఇచ్చాడో ఆ వరంను మనము పట్టుకొని పరిచయం. అప్పుడే సంఘానికి నాపకరం. కుక్క పోయి బరువులు మోస్తానంటే జరుగుతుందా? గాడిద పోయి నేను కాపలా కాస్తానంటే జరుగుతుందా? ధర్మ విరుద్ధం అయిపోతాయి ఇవన్నీ కదా. కనుక వారి స్థానంలో వారు ఉండి పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. కనుక పాటల గురించి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పాటలు ఖచ్చితంగా మన సహవాసంలో పాటలు నేర్చుకోండి. ఈ పాటలు ఇంతకు ముందు మరి ఉన్నాయి, మన దాంట్లో యూట్యూబ్లో కూడా ఉన్నట్టున్నాయి, నేను చూసాను ఈ మధ్య. కనుక నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అందరి దగ్గర ఈ పుస్తకాలు ఉండాలి. సండే స్కూల్ పిల్లల పాటలు ఉండాలి ఈ పుస్తకాలు. రెండవది, మీ సండే స్కూల్స్లో ఈ పాటలు, పుస్తకంలో పాటలు రావాలి ఖచ్చితంగా. ఇవాళ రాలేదనుకోండి, మన సండే స్కూల్లో కూడా ఈ పాటలు నేర్పిస్తాం ఖచ్చితంగా. అప్పుడు నేర్చుకోండి, ఈ పాటలు మరి పాడటానికి ప్రయత్నించండి. దీంట్లోనే మరి మీ అందరి దగ్గర పుస్తకాలు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. దీంట్లో